ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పాద సన్నిధిలో చేరి మరొక మాసములో మేమందరము కలిసి మా ఆత్మలను రక్షించుటకు శక్తిగల, జీవము గల, మహత్తు గల మీ మాటలను ధ్యానించుటకు మాకు అనుగ్రహించిన ఇంత మంచి భాగ్యము కొరకు స్తుతులు చెల్లిస్తూ, వినువారు మాత్రముగా ఎవరు ఇక్కడ ఉండకుండా ప్రతి మాటను ఆలోచిస్తూ సత్యానికి దగ్గరవుతూ తండ్రి, తద్వారా మీ యొద్దకు చేరే ధన్యతను ప్రతి ఒక్కరికి ప్రసాదించమని మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రభువు, ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి అత్యంత పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మనం ఏ అంశాన్ని ధ్యానిస్తున్నామో మీకు గుర్తుందని అనుకుంటున్నాను. దేని గురించి అండి? బాప్తిస్మం గురించి. గత మాసంలో మనం మాట్లాడుకున్నవన్నీ మీకు గుర్తున్నాయా అని అడగకూడదు ఇప్పుడు, ఎందుకంటే బోర్డు మీద ఉండిపోయినాయి అన్నీ చక్కగా రాశారు. వెరీ గుడ్. ఎప్పుడు కూడా వాక్యాన్ని ధ్యానిస్తుంటేనే మన మనసులో ఉంటుంది. వదిలేసామనుకోండి, ప్రపంచంలో ఏ ఫ్లైట్ కానీ ఏ రాకెట్ కానీ అంత స్పీడ్గా ఉండదు, కానీ సాతానుగాడు అంత స్పీడ్గా వచ్చి వాక్యాన్ని ఎత్తుకొని వెళ్తాడు. అంటే మీకు తెలుసో తెలీదో, మనం వాక్యం విన్న తర్వాత ఏం జరుగుతుందో మీరు ఒకసారి మాట చూడాలి. మార్కు సువార్త 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 4 వర్స్ నెంబర్ 15 ప్లీజ్. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు, త్రోవ ప్రక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును కానీ ఎంతసేపటి తర్వాత? నాట్ 1 వీక్ ఆర్ 1 మంత్. వాక్యము వినిన వెంటనే అంటే ముగించుకొని ఆమెను అనగానే వాడు వచ్చింటాడు ఇక్కడికి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, సాతానుకు చాలా పేర్లు ఉన్నాయి. సాతాను, వెలుగుదూత, అపవాది, దుష్టుడు, ఈ పదాలన్నిటితో పాటు వాటిని మనం ఇంకొక పేరుతో పిలుచుకోవచ్చు, అదే దయ్యం. సాతాను దయ్యం అనొచ్చా? సాతానునే దయ్యం అనాలి. చాలామంది ఏమనుకుంటారంటే దయ్యాలు చీకట్లో ఉంటాయని. చాలామంది ఏమనుకుంటారంటే దయ్యం మీద అమావాస్యలో కనపడుతుందని. చాలామంది ఏమనుకుంటారు దయ్యం మీద ఎండిన చెట్టు పైన ఉంటుందని. దయ్యాలు అనేవి ఏదో సమాధుల్లో ఉంటాయని మనం అనుకుంటాం. వాడికి సమాధుల్లో ఏం పని? చచ్చిపోయిన వాళ్ళతో వాడికి ఏం పని? ఒక మనిషిని దేవుని నుండి దూరం చేయాలంటే ఆ మనిషి బతుకున్నప్పుడు వాడు ట్రై చేయాలి. అదే వాడు చేసేది. సినిమా థియేటర్ దగ్గరకు వాడు వెళ్ళాడు, ఎందుకంటే వాళ్ళందరూ ఆల్రెడీ వాడి పార్టీలో ఉన్నారు కనుక ఈజ్ వెరీ హ్యాపీ విత్ దెమ్. వాడికి ఎవరితో అయితే ప్రాబ్లం ఉందో, ఎవరితో అయితే వాడికి బాధలు ఉన్నాయో వాళ్ళ దగ్గరకు వస్తాడు. ఇంతకు సాతానుగాడు ఎవరిని చూసి బాధపడతాడు చెప్పండి? ఎవరైతే దేవుని దగ్గరకు వస్తారో వాళ్ళని చూసి బాధపడతాడు. మళ్ళీ వాళ్ళను దేవుని నుంచి దూరం చేయడానికి వాడు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తాడు. కనుక
సాతాను ఎక్కడికి రాకపోయినా దేవుని పిల్లలు దేవుని మాటలు వినే చోటికైతే ఖచ్చితంగా వస్తాడు. ఏం పని మనతో అని అంటారా? మనలో విత్తబడిన వాక్యాన్ని వెంటనే ఎత్తుకొని వెళ్ళడానికి. మనం కాపాడుకోలేకపోయామనుకోండి, విత్తబడిన వాక్యం కాస్త త్రోవ ప్రక్కన పడినట్టుగా వర్ణించాడు ఈ ఉపమానంలో. మరి కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనదే. అందుకే గత మాసంలో మనం కలిసినప్పుడు మాట్లాడుకున్న అనేకమైన విషయాలు మీకు గుర్తుండే ఉండాలి. బాప్తిస్మం గురించి మనము ధ్యానిస్తున్నాం గత 2 మాసాలుగా. ఇన్ఫ్యాక్ట్ బాప్తిస్మం అనగానేమి, దానిని ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, అసలు చిన్నపిల్లలకు బాప్తిస్మం ఇవ్వచ్చా, అసలు బాప్తిస్మం ఏ నామంలో తీసుకోవాలి, బాప్టిజం ఇంతకు ఒక ఆజ్ఞనా లేదా ఆచారమా, అసలు రెండోసారి కూడా బాప్టిజం తీసుకోవచ్చా? ఇన్ని ప్రశ్నలు ఈ అంశంలో ఉన్నాయి. ఇప్పటివరకు మనము 6 ప్రశ్నల వరకు వచ్చామనుకుంటున్నాను నేను. బాప్తిస్మం అనగానేమి అనేది మొదటిది, బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలనేది రెండవది, బాప్తిస్మం ఎలా తీసుకోవాలనేది మూడవది, బాప్తిస్మం ఎప్పుడు తీసుకోవాలనేది నాలుగవది, చిన్నపిల్లలకు బాప్తిజం ఇవ్వవచ్చా అనేది ఐదవది, ఆరవది అసలు బాప్తిస్మం ఏ నామంలో తీసుకోవాలి. గత మాసం మనం కలుసుకున్నప్పుడు ఈ 5, 6 మనము ధ్యానించాం, అంతేనా? బ్యాప్టిజం అనేది ఇంతకు చిన్నపిల్లలకి ఇవ్వవచ్చా అనేది ఒకటైతే, ఈ బ్యాప్టిజం ఏ నామంలో తీసుకోవాలనేది 6వది మనం ధ్యానించాం. నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళే ముందుగా ప్లీజ్ దయచేసి మీ సెల్ ఫోన్స్ కొద్దిసేపు, అందరి కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, స్విచ్ ఆఫ్ చేసేయండి. సైలెంట్ కూడా వద్దు, మన మైండ్ అంతా అక్కడే ఉంటుంది మళ్ళీ. ప్రియమైన దేవుని వారలారా, ఇంకొంచెం నేను ముందుకు వెళ్ళే ముందుగా ఈరోజు చిన్నపిల్లలకు బాప్తిస్మం ఇవ్వవచ్చా అని 5వ ప్రశ్నగా నేను జవాబు చెప్పాను. దాని గురించి, దానికి సంబంధించిన రెఫరెన్స్ కూడా మీకు ఇచ్చాను కదా, ఎన్నో ఇచ్చాను. మరొక రెఫరెన్స్ దాని కొరకు మీరు యాడ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. లాస్ట్ ఎపిసోడ్లో లేదా లాస్ట్ మంత్లో మత్తయి సువార్త 18 మొదటి 3 వచనాలు మీకు ఇచ్చాను, మీరు రాసుకున్నారు. దానితో పాటు మత్తయి సువార్త 19, 13, 14, 15, ముఖ్యంగా 13, 14 వచనాలు కూడా యాడ్ చేసుకోండి ప్లీజ్. మత్తయి సువార్త 19, 13 మరియు 14. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవాలనని కొందరు చిన్నపిల్లలను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా యేసు, చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదని వారితో చెప్పాను. అంటే లాస్ట్ మంత్లో మనం మాట్లాడుకున్న చిన్నపిల్లలకు సంబంధించిన వివరణకు ఈ వచనం కూడా యాడ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక 6వ ప్రశ్న ఏంటి? 6వ ప్రశ్న, అసలు బాప్తిస్మం ఎవరి నామంలో తీసుకోవాలి అన్న దానికి మనం జవాబు వెతికాం. ఎందుకోసం ఈ ప్రశ్న మనం డిస్కస్ చేసుకోవాల్సి వచ్చిందంటే, యేసుప్రభు వారు వెళ్ళిపోతూ ఒక మాట చెప్పాడు తెలుసు మీకు, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో. ఏమని చూద్దాం ఆ మాట వన్స్ అగైన్. మత్తయి సువార్త 28, మత్తయి సువార్త 28, అందరు తీయండి. ఆ చాప్టర్ అలా ఓపెన్ చేసి పెట్టిన తర్వాత ఒక మాట మీకు చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వద్దాం. అసలు బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలనే ప్రశ్నకు మనము 3 ముఖ్యమైన కారణాలు, బ్యాప్టిజం తీసుకోవడం వల్ల మనకు వచ్చే ప్రయోజనాలు 3 ముఖ్యమైన ప్రయోజనాలని మీకు చెప్పాను. చెప్పగలరు ఎవరైనా? ఏంటో అది? నెంబర్ 1 పాపక్షమాపణ, అంటే పాపాలు కడుగుకొనుటకు బ్యాప్టిజం తీసుకోవాలి. నెంబర్ 2 ఎప్పుడైతే పాపక్షమాపణ కొరకు బ్యాప్టిజం తీసుకుంటామో మనకేమొస్తుంది ప్రయోజనం? రక్షణ. పాపక్షమాపణ వచ్చి రక్షణ వచ్చిన తర్వాత మనకు వచ్చేది ఏంటి? ఇప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం వస్తుందని కూడా చెప్పాను. ఈ 3 ప్రయోజనాలు మనకున్నాయి. ఈ 3 ప్రయోజనాలు బ్యాప్టిజం తీసుకోవడం వలన సర్టిఫికేట్ రావడం కానీ, పేరు మారడం కానీ, ఊరు మారడం కానీ ఇవన్నీ కాదు. బ్యాప్టిజం తీసుకోవడం వల్ల మన జీవితంలో వచ్చే ముఖ్యమైన ప్రయోజనాలు: 1 పాపక్షమాపణ, 2 రక్షణ, 3 పరిశుద్ధాత్మ అనే వరం. ఎందుకు మళ్ళీ మొదటి ఎపిసోడ్లో మొదటి భాగంలో మొదటి నెల నేను మాట్లాడిన విషయాన్ని బ్యాప్టిజం గురించి మళ్ళీ ఇప్పుడు ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నానంటే, మీకు ఒక డౌట్ వచ్చిందో లేదో మరి నాకు అర్థం కావడం లేదు. ఆ డౌట్ ఏంటంటే, ఒకవేళ పాపాలు కడుగుకొనుటకే గనక బ్యాప్టిజం అవసరమైతే యేసుప్రభు ఏ పాపం చేశాడని తీసుకున్నాడు అన్న ప్రశ్న రావాలి. యేసుప్రభు బ్యాప్టిజం తీసుకున్నాడా లేదా చెప్పండి? తీసుకున్నాడు. బ్యాప్టిజం ఎందుకు తీసుకోవాలని చెప్పాను మీకు? పాపాలు కడుగుకొనుటకు, పాపక్షమాపణ కొరకు బ్యాప్టిజం తీసుకోవాలి అని చెప్పాను.
అలాంటప్పుడు యేసుప్రభు వారు కూడా యోహాను గారి చేత బాప్తిసం తీసుకున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఇక్కడ అప్లై చేయాలి మనం. ఏంటి? అలాగైతే యేసుప్రభు కూడా ఏదైనా పాపాలు చేసి ఆ పాపాల క్షమాపణ కొరకు తీసుకున్నాడా? పాపాలు కడుగుకొనుటకే బాప్తిసం తీసుకోవాల్సి వస్తే ఆయన ఎందుకు తీసుకున్నాడనే ప్రశ్న కంపల్సరీగా వస్తుంది. ఎందుకంటే యేసుప్రభు వారు వేసిన ఛాలెంజ్ ఒకటి ఉంది బైబిల్లో. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరా అని అన్నట్టు. మచ్చలేని వాడు పాపమే చేయని వాడికి అసలు బ్యాప్టిజం ఎందుకు అనే ప్రశ్న వస్తుంది. మీకు విషయం చెప్పాలి, ఈ ప్రశ్న ఈరోజు మీరు నేను అడగడం కాదు, కానీ ఒకప్పుడు యోహాను గారే అడిగారు. ఆయనకు బ్యాప్టిజం ఇచ్చిన యోహాను గారే, ప్రభువా నేను నీ చేత బాప్తిసం తీసుకునవలసిన వాడనై ఉండగా నీకు నేను ఇవ్వాలా, నువ్వు నా చేత తీసుకుంటావనంటే ఆ రోజు యేసుప్రభు వారు ఇచ్చిన జవాబు ఒకసారి మనం అక్కడ చూసి ఇక్కడికి వద్దాం. 6వ ప్రశ్నలో లేని ఇప్పుడు నేను 2వ ప్రశ్న ఎందుకు తీసుకోవాలన్న చోట మీకు ఆ రోజు డౌట్ రాలేదు కనుక 2 నెలలు నేను వెయిట్ చేసి మీరు ఎవరు అడగకపోతే నేనే రైజ్ చేసి చెబుతున్నాను ఈ విషయాన్ని. ఓకే, మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13, 14, 15 వచనాలు చూద్దాం. ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరున్న అతని యుద్ధకు వచ్చెను. అంటే యోహాను గారి దగ్గరికి. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యుద్ధకు వచ్చుచున్నావా అని ఆయన నివారింపజూచెను. కానీ యేసుప్రభు అన్న మాట ఇక్కడ చూడండి, ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను గనుక అతడు అలాగూ కానిచ్చాను. ఇక్కడ మీరు జాగ్రత్తగా నిలబడి ఆలోచిస్తే యేసుప్రభు వారు ఏదో పాపాలు చేశాడని తీసుకోలేదు, కానీ ఆయన 10 మందికి మాదిరికరంగా ఉండడానికి యేసుప్రభు వారు ఖచ్చితంగా తనకు అవసరం లేకపోయినా తీసుకున్నాడు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా 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 సందర్భాలలో చాలామంది ప్రతిదీ యేసుప్రభు అడుగుజాడలో నడవాలిగా, యేసుప్రభు అడుగుజాడలో నడవాలి కనుక నడవవలసిన విషయాలు నడవకుండా కొన్ని విషయాలు కామన్ సెన్స్ ఉపయోగిస్తే అర్థం చేసుకోగలిగే విషయాలను కూడా అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయి నేను యేసుప్రభులా ఉన్నాను అన్న ఫీలింగ్లోకి వచ్చేస్తున్నారు. అందులో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కుటుంబంలో ఒకే ఒక అబ్బాయి కొడుకు, వృద్ధులైపోయారు తల్లిదండ్రులు ఇద్దరు. వయసు వచ్చిన తర్వాత వీడికి పెళ్లి చేస్తే ఈ వృద్ధాప్యంలో కోడలు మమ్మల్ని చూసుకుంటుందని పెళ్లి చేద్దామని డిసైడ్ అయిపోయారు. చాలా సందర్భాల్లో మాట్లాడారు, చాలాసార్లు మాట్లాడారు. వీడు ఒప్పుకోవట్లేదు, పెళ్ళికి అసలు ఒప్పుకోవట్లేదు. కానీ వ్యక్తి మాత్రం చాలా మంచోడు. ఎందుకు వీడు పెళ్ళికి ఒప్పుకోవట్లేదని 6 నెలలు, సంవత్సరం అయిన తర్వాత, 2 ఏళ్ళు అయిన తర్వాత అడిగితే అప్పుడు వాడు అన్నాడు, నేను నమ్ముకున్న ప్రభు పెళ్లి చేసుకోలేదు. నీకు మ్యాటర్ అర్థమైందా? ఎందుకురా నువ్వు పెళ్ళికి ఒప్పుకోవట్లేదంటే యేసు ప్రభు పెళ్లి చేసుకోలేదు, ఆయన అడుగుజాడలో నేను నడవాలిగా అంటే వీటిని తీసుకొని ఈ విషయాలు అప్లై చేస్తారు. యేసు ప్రభు అడుగుజాడల్లో నడవమంటే పెళ్లి విషయంలోనా? ఏమండి? అంటే ఇలాంటివి ఉంటాయని యేసుప్రభుకు ముందే తెలుసు కనుక నేనే గనక బ్యాప్టిజం తీసుకోకపోతే రేపు పొద్దున తీసుకోవలసిన వాళ్ళందరూ ఏమంటారో చెప్పండి, నేను నమ్ముకున్న ప్రభు బ్యాప్టిజం తీసుకోలేదు కనుక నేను తీసుకొని అంటాడు. ఇప్పుడు ఇతగాడిని ఒప్పించాలంటే మళ్ళీ మనం ప్రభుని దింపాలి కిందికి. భవిష్యత్తుని ఎదిగిన యేసుప్రభు వారు ఇవంతా జరగకూడదంటే ఖచ్చితంగా ముందు నేనే తీసుకుంటే వెనకలు ఇంకెవడు నోరెత్తాడు. ఇప్పుడు ఎవరైనా కూడా బ్యాప్టిజం అవసరం లేదు, బ్యాప్టిజంతో పనే లేదన్నారు అనుకోండి, ఇప్పుడు ఇమ్మీడియట్గా ఎవరిని పెట్టచ్చు ముందు? మనం యేసు ప్రభుని పెట్టి నాయన ప్రభువే తీసుకున్నాడు, నువ్వు ఇంకెక్కువ మాట్లాడకు, సింపుల్గా అయిపోయే అవకాశం ఉంది ఇప్పుడు. కనుక దీన్ని ఎక్కువగా ఆలోచించకుండా యేసు ప్రభువు బ్యాప్టిజం ఎందుకు తీసుకున్నారంటే పాపాలు కడుక్కోవడానికి కాదు, కానీ నీతి యావత్తు ఇలాగున జరగాలి, వెనకనున్న వాళ్ళు ఇంకెవరు కూడా మాట్లాడకూడదని. దాని అంతట్లోనే చూడండి, అంతకంటే ఎక్కువగా యేసుప్రభు వారు ఎందుకు తీసుకొని ఉంటాడా అని ఆలోచించకండి, ఆయనే చెప్పాడు కనుక జవాబు. మనం ముందుకు వెళ్ళిపోవాలిగా. 6వ ప్రశ్నకు వచ్చేద్దాం. 6వ ప్రశ్న ఏంటి? మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం మనం చూసాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు, ఇదే మనం ఆలోచించింది, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పాడు.
యేసుప్రభు వారు వెళ్ళిపోతే శిష్యులను ఏ నామములో బాప్తిసం ఇవ్వమన్నాడు? ఏ నామములోనికి బాప్తిసం ఇవ్వమని చెప్పాడు? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇవ్వండి అని చెప్పాడు. ఇక్కడ మనం ఒక ప్రశ్న వేశాం. యేసుప్రభు వారు చెప్పింది తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి ఇవ్వమంటే, అపోస్తలుల కార్యంలో బాప్టిజం ఇచ్చిన శిష్యులందరూ కూడా ఏ నామములు ఇచ్చారు? యేసు నామములు ఇచ్చినట్టుగా మనకు అర్థమైపోయి అప్పుడు అడిగాం, ఇంతకు యేసు నామములో బాప్టిజం ఇవ్వాలా, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి ఇవ్వాలా అని ఆలోచించినప్పుడు అసలు నామం అంటే ఏంటి? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములు అనకుండా నామము అని సింగులర్ ఉపయోగించాడేంటి? ఇవన్నీ కూడా మీకు చాలా వివరణ ఇచ్చాను. కనుక గత మాసం ఎవరైనా మీరు మిస్ అయ్యింటే అంతకుముందు రికార్డింగ్ ఏదైతే అయిందో దాన్ని కంపల్సరీగా మీరు వినండి. చాలా వివరణ ఇచ్చాను. అసలు లాస్ట్ మంత్ ఆల్మోస్ట్ 80% మనం దాని గురించే మనం మాట్లాడుకున్నాం. కంటిన్యూషన్ కనుక నేను ముందుకు వెళ్ళిపోవాలి. ఈ సందర్భం పైనుంచి మనం చూస్తే పరలోకమందును పైన అంటాడు ఈ 18వ వచనం, పరలోకమందును యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు, భూమి మీదను నాకు సర్వ అధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి, అధికారం ఇవ్వబడి ఉన్నది గనుక కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, ఈ నామములోనికి బాప్తిస్మ ఇవ్వడి అని చెప్తున్నాడు. నామం అనగానే ఏదో మీరు అక్షరాలు అనుకోకండి అని చెప్పాను మీకు. నామము అనగానే యేసు, క్రీస్తు అన్న అక్షరాలను మీరు చూడకుండా అసలు నామం అంటే ఏంటి అని మీకు చాలా వివరణ ఇస్తూ ఒక మాట చెప్పాను. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు అని చెప్పాను. ఆ మాటలు నేను ఒక్కసారి మీకు మళ్ళీ చూపించాలి. దానికంటే ముందుగా యేసుక్రీస్తు వారి నామములో బాప్టిజం ఇచ్చిన వాళ్ళు ఉన్నారా అని అడిగితే పేతురు గారు ఆ మాటే చెప్పాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం. కొంచెం త్వరగా ఒక 2 నిమిషాలు ఆ రెఫరెన్సెస్ మనం చూద్దాం. లాస్ట్ మంత్ మనం మాట్లాడుకున్నవి మళ్ళీ ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37-38 వచనాలు. 37-38 వచనాలు. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి అని అంటున్నాడు పేతురు గారు. అంతకు యేసుప్రభు వారు ఏ నామములో ఇవ్వమన్నాడు? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు నామములోనికి బాప్తిసం ఇవ్వమంటే ఇక్కడ పేతురు గారు మాత్రం ఏం చెప్పాడు? యేసుక్రీస్తు నామంలో బాప్టిజం ఇవ్వమని చెప్పేశాడు. పోనీ పౌలు గారు ఏం చేశారు? ఫిలిప్ గారు ఏం చేశారో చూద్దాం. ఫిలిప్ గారు అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం. ఎవరి గురించి చెప్పాడో మనము చూసి ముందుకు వెళ్ళిపోదాం. 35వ వచనం ప్లీజ్. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖను అనుసరించి అతనికి యేసును గురించిన సువార్త ప్రకటించి ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం. 16వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. 31వ వచనం. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. రైట్. ఇప్పుడు మనం ముఖ్యంగా మనం చూడవలసింది 19వ అధ్యాయం. మధ్యలో ఈ 2 వచనాలు అలా రాసుకున్నాం చూడడానికి. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం. ఎవరి సందర్భం ఇది? పౌలు గారి సందర్భం. పౌలు గారి బాప్టిజం సందర్భం చూద్దాం. 5వ వచనం. 19:5. వారి మాటలు విని అపోస్తలుల కార్యములు 19:5 వచనం. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసునామమున బాప్తిసం పొందిరి. ముఖ్యంగా ఇప్పుడు నేను చూపించిన వచనాలలో పేతురు గారు చెప్పినది, పౌలు గారు చేసినది, ఈ 2 మీరు దగ్గరకు పెట్టి చూడండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం. ఈ 2 అధ్యాయాల్లో చూస్తే పౌలు గారు కానీ పేతురు గారు కానీ ఏ నామంలో బాప్తిసం ఇచ్చారు? యేసునామమున. ఏ నామమున? 5వ వచనంలో మీరు చూశారు యేసునామమున. 2వ అధ్యాయంలో ఏం చూశారు? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో యేసునామమా, యేసుక్రీస్తు నామమా? మీరు అబ్జర్వ్ చేయలేదు. మళ్ళీ 2వ అధ్యాయానికి వెళ్ళండి. ఏదో నేను అడుగుతున్నాను కదా అని చెప్పేస్తున్నట్టుంది నాకు. 38వ వచనం. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున అని అన్నాడు. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, లిటరల్గా మీరు వర్డ్స్ తీసుకుంటే, లిటరల్గా మీరు లెటర్స్ తీసుకుంటే యేసుక్రీస్తు నామమున ఇవ్వమని పేతురు గారు చెబితే పౌలు గారు ఏ నామంలో ఇచ్చాడు? మళ్ళీ క్రీస్తు మిస్ అయిపోయాడు అక్కడ. మీరు ఓన్లీ లెటర్స్ వర్డ్స్ చూశారనుకుంటే చాలా ప్రమాదాలు జరిగిపోతాయి. అందుకోసం మీకు చెప్పాను, అసలు యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎవరి నామములో వచ్చాడు అన్న విషయాన్ని మనం ధ్యానిస్తే ఆ వచనాలు త్వరగా చూద్దాం అనుకున్నాగా. యోహాను సువార్త 5వ అధ్యాయము.
మీకు ఒక చాలా మంచివి ఎప్పుడు మీరు వినని విషయాన్ని ఈరోజు వినబోతున్నారండి. ఆ గ్యారెంటీ మీకు ఇచ్చేస్తున్నాను. కనుక లాస్ట్ మంత్ మీరు మిస్ అయిపోయి ఉంటారేమో అని రెఫరెన్సెస్ మళ్ళీ చూపిస్తున్నాను. ఇది మీకు మైండ్లో లేకపోతే ఈరోజు నేను చెప్పబోయే విషయాలు మీకు అర్థం కావు కనుక. యోహాను సువార్త 5వ అధ్యాయం 43. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అంటున్నాడు యేసుప్రభు. మీకు చూపించానుగా, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అన్నాడు. 10వ అధ్యాయం యోహాను సువార్త 10వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 10:25. అందుకు యేసు మీరు నమ్మరు, నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్న ఇవన్నీ మిమ్మల్ని ఆలోచింపజేశాను. ఎందుకంటే మత్తయి సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ, లూకా సువార్తలో కానీ, యోహాను సువార్తలో కానీ ఎక్కడ కూడా యేసుప్రభు వారు ఏ అద్భుత కార్యం చేసినా కళ్ళు లేని వాడికి కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చాడు, చనిపోయిన వారిని లేపాడు, కుష్ఠరోగులు నయం చేశాడు. ఇన్ని అద్భుత కార్యాలలో ఎక్కడైనా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ పాత నిబంధనలో తండ్రి ఏ పేరులో కనపడుతున్నాడు మనకు? పాత నిబంధనలో ఏ పేరు మీద కనపడుతున్నాడు? యెహోవా అన్న పేరు మన కంటికి కనపడుతుంది, రైట్. క్రొత్త నిబంధనలో మత్తయిలో కానీ, మార్కులో కానీ, లూకాలో కానీ, యోహాన్లో కానీ యెహోవా అన్న పేరు ఎక్కడైనా ఉందా చెప్పండి? లేదు. కానీ యేసుప్రభు వారు చేస్తున్న క్రియలన్నీ కూడా ఎవరి నామమందు చేశాడట? పోనీ ఎక్కడైనా యెహోవా నామమును ఇవన్నీ నేను చేయించున్నాను అన్నాడా? మళ్ళీ తండ్రి నామమందు చేయడం ఏంటి? అది మిమ్మల్ని ఆలోచించమని చెప్పాను. అది వదిలేయండి. ఇంకా ముందుకెళ్దాం. యోహాను సువార్త 17. యోహాను సువార్త 17 11వ వచనం చూద్దామా? 11వ వచనం. నేను ఇకను లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రార్థన ఇది. పరిశుద్ధమైన తండ్రి, మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము అని ప్రార్థనలు ఏమని చెప్తున్నాడంటే, నీవు నాకు ఒక పేరిచ్చావు, అది నీ నామము. నీకే పేరైతే ఉందో ఆ పేరు నాకు ఇచ్చావు. నీ నామమందు వారిని కాపాడము. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని అంటున్నాడు అక్కడ. నీ నామమందు కాపాడి తిని. ప్రతి సందర్భములో ఆ సందర్భోచితంగా యేసుప్రభు వారు మాట్లాడుతూ నా తండ్రి నామమందు నేను చేయుచున్నాను క్రియలు అంటున్నాడు. నా తండ్రి నామమందు మిమ్మల్ని కాపాడుతున్నాను అంటున్నాడు ఇక్కడ. ఇంకేం చెప్పాడు ఆయన? నీ నామమందు వారిని కాపాడము అని ప్రార్థన చేస్తున్నాడు. నామమందు కాపాడడం ఏంటి? నామమందు కాపాడడం ఏంటి? నామమందు ఈయన రక్షించడం ఏంటి? నామమందు క్రియలు చేయడం ఏంటి? కానీ నామాన్నే యూజ్ చేయకపోవడం ఏంటి? ఆలోచించారా? ఇప్పుడు ఇంకొక మాట చూపిస్తాను. అదే 17వ అధ్యాయం 6వ వచనం. లాస్ట్ టైం చూపించాను, ఇది చూద్దాం ఇప్పుడు మళ్ళీ. యోహాను సువార్త 17:6 చూస్తున్నాం. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించు మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితినినా. ఆగండి, ఆలోచించండి. యేసుప్రభు వారు అంటున్నాడు తండ్రితో, నా పని అయిపోయింది. 4వ వచనంలో, 4వ వచనంలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. నువ్వు నాకు అప్పగించిన పని అయిపోయింది డాడీ, తండ్రి. నేనేం చేశానంటే వీరికి నీ నామమును ప్రత్యక్షపరచితిని అని అన్నాడు. యేసుప్రభు వారు నామాన్ని ప్రత్యక్షపరిచాడా? నామాన్ని ప్రత్యక్షపరచడం అంటే ఏంటి? నామాన్ని ప్రత్యక్షపరచడం అంటే ఏంటి అని ఎలా ప్రత్యక్షపరిచాడు? కానీ మత్తయి నుంచి యోహాను వరకు ఎక్కడ కూడా యెహోవా అనే నామమే కనపడట్లేదు. చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు తిరుపతిలో తన పార్టీ పేరును ప్రత్యక్షపరిచాడు పెద్ద స్క్రీన్పై. ఏం పేరు కనపడిందా లేదా? 5 నిమిషాల పాటు జనాలందరిని ఆలోచింపజేసి మన పార్టీ పేరేంటో తెలుసా 5 నిమిషాలని. మనదొక రాజ్యం. ఏ రాజ్యం? మీరందరూ ఎవరు? ప్రజలు. కనుక మన పార్టీ పేరేంటి? ప్రజారాజ్యం అనేసరికి పెద్దగా ప్రత్యక్షమైపోయింది పేరు. యేసుప్రభు వారు అలా ప్రత్యక్షపరిచాడా యెహోవా దేవుని తండ్రి నామాన్ని? ఏమండి ప్రత్యక్షపరచడం అంటే ఏంటి ఇంతకు? ఇది తెలియాలంటే మీకు నేను 2 విషయాలు చెప్పాను లాస్ట్ మంత్. నామము అనగానే మత్తయి సువార్తలో చెబుతున్నది అదొక అధికారం, అథారిటీ కదా. అదే మీకు చెప్పాను ఒక ఎగ్జాంపుల్. నాకు తెలిసిన స్థలానికి మిమ్మల్ని పంపుతున్నప్పుడు
నాకు తెలిసిన వ్యక్తి యొద్దకు మిమ్మల్ని పంపుతున్నప్పుడు నేను మీతో చెబుతున్నాను, మీరు వెళ్ళి నా పేరు యూజ్ చేయండి, నా పేరు చెప్పండి చాలు, మీకు పని జరిగిపోతుంది అంటున్నాను. నా పేరు చెప్పండి, మీకు గేట్ ఓపెన్ చేస్తారు. నా పేరు చెప్పండి, మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఏమండి, మళ్ళీ నా పేరు మీరు ఎలా చెబుతారు? నా పేరుని మీరు వాళ్ళకి ఎలా చెబుతారు? ఎలాగైనా చెబుతారు. వంశీ గారు పంపించారని చెప్తారు, బ్రదర్ వంశీ గారు పంపించారని చెప్పొచ్చు, బ్రదర్ ఆర్ వంశీ గారు పంపించారని చెప్పొచ్చు. ఏమండి, నన్ను ఏ స్టైల్ అయినా మీరు చెప్పొచ్చు వాళ్ళకి. పిల్లల కొరకు నేను ఒక ట్రైనింగ్ సెంటర్ నడుపుతున్నాను, ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ అని. మీరేం చెప్పొచ్చు? ఇంకా ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ నడుపుతున్నారు ఒక ఆయన పంపించారు, నా పేరే యూజ్ చేయట్లేదు మీరు ఇక్కడ. నా పేరు నా నామందు నా నామమిచ్చి మిమ్మల్ని పంపడం అంటే నాకు అక్కడ ఎన్నైతే రైట్స్ ఉన్నాయో అన్ని రైట్స్ మీకు ఇచ్చి పంపడం. అథారిటీ అంటారు దాన్ని. అది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మొన్న ఒక మంత్రి గారు ఏం చెప్పారు, ఒక నెల కిందట మంత్రి గారు ఏం చెప్పారంటే, మా పేరు మీద కొంతమంది సమాజంలో తిరుగుతూ డబ్బులు వసూలు చేస్తున్నారు, వాళ్ళని ఎటువంటి పరిస్థితులు ఎంటర్టైన్ చేయకండి, వాళ్ళు దొరికితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి గారు అన్నారు. ఇప్పుడు మంత్రి గారి పేరు వెళ్ళిన వాళ్ళు ఎలా యూజ్ చేసింటారో చెప్పండి. కరెక్ట్గా ఆ మంత్రి పేరు పెట్టి చెప్పిండొచ్చు, పలానా శాఖ మంత్రి తాలూకు మేమని చెప్పిండొచ్చు. అవునా? వాళ్ళు ఏం చేస్తున్నారంటే మంత్రి గారి పేరు యూజ్ చేసుకొని వెళ్ళి స్వార్థపరమైన మా పనులకు ఉపయోగించుకుంటున్నారట. అది తప్పు అంటుంది మంత్రి. అథారిటీ పేరు అనగానే మీకు ఏమర్థం కావాలి? అధికారములోనికి రావడం. రెండవ విషయం ఏంటి? నామం అనగానే స్వరూపములోనికి రావడం. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మనం ఎవరిని ధరిస్తాం చెప్పండి? క్రీస్తుని ధరిస్తాం. క్రీస్తును ధరించిన వారు ఎవరి స్వరూపమును ధరిస్తున్నారు? ఇప్పుడు క్రీస్తు స్వరూపం. మళ్ళీ పౌలు గారు ఏమన్నారు? గలతీయులతో ఏం చెప్పాడు? 3:27. చివరిగా లాస్ట్ టైం మనం మాట్లాడుకున్న దాన్ని ఇప్పుడు ఇది ఒకటి చూద్దాం. గలతీ పత్రిక 3:27. గలతీ పత్రిక 3:27. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. 4:19 నా పిల్లలారా, క్రీస్తు స్వారూప్యము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. అంటే బ్యాప్టిజం తీసుకొని ప్రభువుని ధరించిన మీరు తర్వాత ప్రభువును కోల్పోయారు, ప్రభు స్వరూపమే కోల్పోయింది, తిరిగి రావాలి. నామములోనికి రావడం అంటే ఆయన పోలికలోనికి రావడం. మత్తయి సువార్తలో ఏం చెప్పాడు చెప్పండి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి అన్నాడు. మర్చిపోకండి. నామములోనా నామములోనిక? తీసి చెప్తే బాగుంటుందేమో ప్లీజ్. లోనికి నామములో కాదు, నామములోనికి. ఆలోచించండి. నామములోనికి ఇవ్వడం ఏంటి? బ్యాప్టిజం ఇస్తే ఇక మీదట మీరు ఈ నామము అధికారం కిందికి వచ్చేయాలి, ఈ అధికారం కిందికి వచ్చేయాలి, ఈ స్వరూపంలోనికి వచ్చేయాలి అన్నది ఆయన ఉద్దేశం. ఇక రెండో విషయం చెప్పాను. యేసునామమును బ్యాప్తిజం ఇచ్చారంటున్నారే, ఇంతకు యేసునామం అంటే ఏంటి అని ఆలోచిస్తే మీకు చెప్పాను. యేసుప్రభు వారు ఏ నామం అందు వచ్చాడట ఈ లోకానికి? తండ్రి నామం అంది. అంటే తండ్రికి ఏ నామం అయితే ఉన్నదో, ఇప్పుడు జాగ్రత్తగా వినాలి, ఇక్కడ నుంచి నేను కొత్త విషయాలు మీతో మాట్లాడబోతున్నాను. తండ్రికి ఏ నామం అయితే ఉన్నదో ఆ నామాన్ని ఎవరికి ఇచ్చాడట? అంటే తండ్రి నామమే కుమారునికి వచ్చింది. ఇప్పుడు కుమారుడు వెళ్ళిపోతూ ఏం చెప్పాడంటే, నా నామమందు ఆదరణకర్త వస్తాడని చెప్పాడు. 14వ అధ్యాయం యోహాను సువార్త. పరిశుద్ధాత్మని గురించి కూడా ఒకటి చూద్దామా? యోహాను సువార్త 14వ అధ్యాయం 25-26. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏ నామమును వస్తున్నాడట? యేసుప్రభుకి ఏ నామం అయితే ఉందో ఆ నామమును తీసుకొని పరిశుద్ధాత్ముడు వస్తుంటే, ఇంతకు యేసుప్రభు వారు ఎవరి నామం తీసుకొని వచ్చాడు ఇక్కడికి? అంటే తండ్రి తన నామాన్ని కుమారునికి ఇచ్చాడు, యేసుప్రభుకి ఇచ్చాడు. యేసుప్రభుకి ఏ నామం అయితే ఇచ్చాడో ఆ నామం తిరిగి ఎవరు క్యారీ చేస్తున్నారు ఇక్కడ? అంటే ఒకటే నామమే క్యారీ చేయబడుతుంది అన్నమాట. అవునా? ఒకటే నామమే తండ్రి, అదే నామమే యేసుప్రభుకి, అదే నామమే పరిశుద్ధాత్ముడికి. ఆ నామములోనికి బ్యాప్టిజం అన్నాడు. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, లాస్ట్ మంత్ మిమ్మల్ని అడగండి, ఇప్పుడు అడిగేది. తండ్రికి ఏ నామం ఉందో ఆ నామమే కుమారునికి. జాగ్రత్తగా వినాలి ప్లీజ్.
తండ్రికి ఏ నామం అయితే ఉన్నదో ఆ నామాన్ని ఎవరికి ఇచ్చాడు? కుమారుడికి. కుమారునికి ఏ నామం అయితే ఇచ్చాడో ఆ నామం ఎవరికి వెళ్ళిపోయింది? రైట్. ఇంతకు ఆ నామము ఏ నామము? నామం అంటున్నామే కానీ ఇంతకు ఆ నామం ఏంటో తెలియట్లేదు. అర్థమవుతుందా మీకు? లాస్ట్ మంత్ నుంచి మాట్లాడుకుంటున్నాం కానీ నామం ఏంటో తెలియట్లేదు. తండ్రి నామం అని వచ్చాడు. మళ్ళీ ఏ పేరు అది? మీ నామం ఏంటంటే నా పేరు నామం అని ఎవడన్నట్టు. అంతేనా? మనందరికీ నేమ్స్ ఉన్నాయండి, కానీ మీ పేరు నేమ్ కాదు. మీ నేమ్ కాదే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామములోనికి బాగానే ఉంది. ఇంతకు ఆ నామం ఏంటో తెలియట్లేదు. ఒకటే నామం అయితే అర్థమైపోయింది, సింగులర్ నేమ్ అని అర్థమైపోయింది. ఇంతకు ఆ సింగులర్ నేమ్ ఏ నేమ్? ఇది తెలియాలంటే ఈ కొద్దిసేపు నేను చెప్పే ప్రతి మాట మీరు వినాలి. విన్న తర్వాత అప్పుడు మళ్ళీ అడుగుతాను ఈ ప్రశ్న. అప్పుడు మీరు ఏం చెప్తారో చూస్తాను. రెడీనా? మళ్ళీ ఇప్పుడు ఎంటర్ అవుతున్నామండి. దేని గురించి? ఇదంతా కూడా నామము గురించిన వివరణ. లాస్ట్ మంత్ మాట్లాడుకుంది ఇది ఒకటే అనుకోకండి. లాస్ట్ మంత్ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామం అంటే ఏంటి, యేసు నామం అంటే ఏంటి అన్నదానికి క్లారిఫికేషన్ ఇచ్చాను మీకు. రెండు వేరువేరేం కాదు, రెండు ఒకటే. వీళ్ళు చేసిన తప్పేం కాదు. ఇకపోతే వాళ్ళెందుకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు అని అనకుండా యేసు నామం ఎందుకు హైలైట్ చేశారంటే ఆ రోజుల్లో వాళ్ళకి ప్రతి బెదిరింపు ఈ పేరు యూజ్ చేయొద్దని చెప్పేవాళ్ళు. వీళ్ళు ఏ పేరు? యేసునామన మీరు మాట్లాడకూడదు, యేసునామన ఏ పని చేయకూడదు, యేసునామన బోధించకూడదు. రెఫరెన్సెస్ ఇచ్చాను మీకు 4వ అధ్యాయంలో. యేసునామమున మీరు ఏ పని చేయకూడదని బెదిరించడానికి 4వ అధ్యాయం 17వ వచనం ఇచ్చినట్టున్నాను. వీలైతే 5వ అధ్యాయం 40-41 కూడా రాసుకోండి అక్కడ ప్లీజ్. తీసిన వాళ్ళు ఎవరైనా చదివితే బాగుంటుంది. యోహాను సువార్త 5:40-41 40-41 చదవండి. అపోస్తుల కార్యములు, ఐ బెగ్ యువర్ పార్డన్, అపోస్తుల కార్యములు యోహాను సువార్త అన్నట్టున్నాను. 40వ వచనం ప్లీజ్. చూసారా? అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసునామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు. కొట్టి మళ్ళీ వీళ్ళు ఏం చేశారు? ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రలు ఎంచబడినందుకు వాళ్ళు సంతోషించారట. ఏ నామం యూజ్ చేస్తే వీళ్ళకి బెదిరింపులు ఉన్నాయో, ఏ నామం యూజ్ చేస్తే వీళ్ళని కొడుతున్నారో అదే నామాన్ని అదే పనిగా హైలైట్ చేసి బ్యాప్టిజం ఇచ్చారు వీళ్ళు. అంటే రాజీ పడకుండా సేవ చేశారు అది. కానీ యేసునామం వేరు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామం వేరు అని అనుకోకండి. మళ్ళీ ఒకటే నేమే కదా క్యారీ చేయబడింది. కాకపోతే నజరేయుడగు యేసు అనే పేరుని వీళ్ళు హైలైట్ చేశారు. కారణం ఆ పేరు హైలైట్ చేయబడాలి, దానికే వ్యతిరేకత ఎక్కువ ఉంది కనుక. అది సిచ్యువేషన్. ఇప్పుడు లెట్ us గెట్ బ్యాక్ టు ద పాయింట్. ఇప్పుడు నామం అంటే ఏంటి అనేది మనం ఆలోచించాలి. నామం అని అనుకుంటున్నాం కానీ తండ్రి కుమారుని పరిశుద్ధాత్మ నామం అంటున్నాం కానీ ఇంతకీ నామం అంటే ఏంటి, నామం గురించిన వివరణ బైబిల్లో ఎలాగుంది, ఇదంతా తెలియాలంటే ఫస్ట్ మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలో చెప్పమంటారా? తండ్రి దగ్గరికి అర్జెంటుగా వెళ్ళిపోవాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? నామం ఏంటో తెలియాలంటే ఫస్ట్ ఈ నేమ్ ఎవరిది? తండ్రిది. కనుక ఎవరిని పట్టుకుందాం ఇప్పుడు? తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి తండ్రి మీ నామం ఏంటో మీరు చెబితే ఆ నామం మాకు మేము తెలుసుకొని ఈ నామం అన్నమాట అని మేము అనుకుంటామని డిసైడ్ అయిపోయి తండ్రి దగ్గరికి వెళ్ళి డాడీ మీ పేరేంటి అని అడుగుదాం. ఈరోజు అడిగితే డాడీ అంటాడు మీరు ఇప్పుడు అడుగుతున్నారు కానీ ఒకప్పుడు మీకంటే సీనియర్ ఒక ఆయన నన్ను అడిగాడు నా పేరు ఇలాగనే. ఎవరైనా చరిత్రలో తండ్రిని పేరు అడిగినట్టు దాఖలాలు ఉన్నాయా? ఒకరోజు మోషే గారు వచ్చి అడిగారు ఆయన్ని, నేను వెళ్ళి పలానా ఆయన పంపించానంటే ఆయన పేరేమని అడుగుతారు ఇశ్రాయేలీలు, నీ పేరేంటో చెప్పు ప్రభు అని అడిగేశాడు. అంటే క్రీస్తు శకం 2014లో మనకు వచ్చిన ప్రశ్న క్రీస్తు పూర్వం మోషే గారికి వచ్చిందన్నమాట. అవునా? ఆ రోజు ఆయన తన పేరు ఏమని చెప్పాడో ఇప్పుడు చూద్దాం. మాకు తెలుసు తీయాల్సిన అవసరం లేదనకండి, తీయండి ప్లీజ్. నిర్గమకాండం 3వ అధ్యాయం 13-14 వచనములు. 13-14 వచనములు మోషే గారు మాట్లాడుతున్నారు. చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు
వారు ఏమడుగుతారంటే, నేను పంపించిన ఆయన పేరేమి అని అడుగుతారు. నన్ను అడిగిన ఎడలా వారితో నేను ఏమి చెప్పవాలని దేవుణ్ణి అడిగితే, అందుకు దేవుడు అంటున్నాడు, నీ పేరేంటి ప్రభువా అని అడిగితే ఆయన ఏమని పేరు చెప్పాడు చెప్పండి. మీరు అలా చదవకూడదు, అందుకే మిమ్మల్ని రమ్మనేది నిర్గమకాండంకి. నేను చదవలేదు చూడండి, తెలివిగా మీ చేతనే చదివించాను. నేను ఉన్నవాడును అనువాడను కాదు. ఆగాలి. చదవడం అంటే ఎక్కడ ప్రారంభించాలో అక్కడ ప్రారంభించాలి, ఎక్కడ ఆగాలో అక్కడ ఆగాలి. నేను ఉన్నవాడును అనువాడను. అనువాడనంటే మీరేమనుకుంటున్నారు? అను పేరు గలవాడు అంటే ఆయనకు 2 పేర్లు ఉన్నాయి. ఉన్నవాడు అనేది ఒకటి, అనువాడు అనేది ఒకటి అని అనుకోకండి. ఇక్కడ చాలామంది పాపం దాన్ని అలానే అర్థం చేసుకుంటారు. ఆయన పేరంటే ఉన్నవాడు అనువాడు. ఉన్నవాడు అనువాడు ఏంటి? ఉన్నవాడు అను పేరు గలవాడు. అర్థమవుతుందా మీకు? నేను వంశీ అనువాడనండి. నన్ను ఏమంటారు తెలుసా? నన్ను వంశీ అంటారు. వంశీ అను నామము గలవాడను. మీ పేరు కూడా ఆ నామము గలవారు మీరు. అలాగే దేవుడు అంటున్నాడు, నీ పేరు ఏమని అడిగితే నేనేం చెప్పాలనంటే, నేను ఉన్నవాడను అను పేరు గలవాడనని చెప్పు. ఇప్పుడు అడుగుతున్నాను, మీతో అడుగుతున్నాను. మన పాయింట్ ఏంటంటే, తండ్రి నామం ఏంటో బయట తేవాలి కదా. ఇప్పుడు మనం చెప్పండి, తండ్రి పేరేంటి? తండ్రి పేరేంటి? అదేమన్నా పేరా? ఉన్నవాడు అనేది పేరా? మరి లేనివాడైతే ఏం పేరు చెప్తాడు? నేను లేనివాడు. ఇది పేరా? ఏదో తేడా ఉంది, అది ఆలోచించమంటున్నాను ఇప్పుడు మీకు కదా. నేను ఉన్నవాడు అన్నాడు. ఉన్నవాడు పేరేంటి? రైట్. మీకు ఇది అర్థం కావాలంటే మరొక సందర్భములో ఆయన తన పేరేంటో మరోలా చెప్పాడు. తెలుసా మీకు? ఇదే మోషే గారితో అదే దేవుడు తన పేరు ఇంకోలా చెప్పాడు. 6వ అధ్యాయం 2వ వచనం చూద్దామా? 6వ అధ్యాయం నిర్గమాకాండం 2వ అధ్యాయం. మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను. ఇంతకు 3వ అధ్యాయంలో దేవుడు ఎవరితో మాట్లాడాడు? ఏ మోషేతో అయితే నా పేరు ఉన్నవాడని చెప్పాడో అదే మోషేతో పేరు గురించి ఏదో వేరేగా మాట్లాడుతున్నాడు. చూడండి 2వ వచనం. నేనే యెహోవాను. నెక్స్ట్, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని. ఇదేంటి? అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైనప్పుడేమో వేరే పేరులో కనపడ్డాడట. మోషే గారి పేరు అడిగేసరికి పేరే మార్చేశాడు. ఇక మోషే గారితో ఏమని పేరు చెప్పాడు చెప్పండి? నేనున్నవాడు అన్నాడు. అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ఏమని చెప్పాడట? నేను సర్వశక్తి గల దేవుడు. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ 2 పేర్లలో ఏది కరెక్ట్ పేరు? 2 ఎట్లా అయితే ఎవరికైనా ఒకటే ఉండాలి. మీరు ఒకటికే డిసైడ్ చేయండి. ఏమంటే నేనున్నవాడు అన్నది కరెక్టా? సర్వశక్తి గలవాడను అనేది కరెక్టా? అసలు దేవుడు అంటున్నాడు, ఈ 2 నా పేర్లే అంటున్నాడు. మీరేమో పేర్లు అనుకుంటున్నారు కానీ నాకు పేర్లలా అనిపించట్లేదు, ఆయన గుణాలలాగా అనిపిస్తున్నాయి. మళ్ళీ మీరేమంటారో లేదో నాకు తెలియదు. ఏమండి? సర్వశక్తి గలవాడు అనేది పేరా గుణమా? ఎంతమంది ఒప్పుకుంటారు దీనికి? నేను గుణం అంటానండి, మీరు ఎంతమంది ఒప్పుకుంటారు? చేయొద్దండి. నేను ఉన్నవాడు అనేది గుణమా పేరా? స్థితి, స్టేట్. అవునా కదా? అతను ఆరోగ్యంగా ఉన్నాడు, స్థితి, స్టేట్. అతను అనారోగ్యంగా ఉన్నాడు, స్థితి. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు తన పేరును ఏ గుణముతో అయితే చెబుతున్నాడో ఇక్కడ గుణాన్నే పేరుగా చెప్తున్నాడు. మీరు ఆలోచించండి, అడిగింది పేరు అయితే ఆయన చెప్పేది మాత్రం గుణం చెబుతున్నాడు. అసలు ఉన్నవాడని ఎందుకు చెప్పాలి? దేవుడు దహించు అగ్ని కాదా? దహించు అగ్ని అని చెప్పొచ్చుగా. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి దేవుడు తన ఒక్కొక్క గుణాన్ని బయట పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ 3వ అధ్యాయంలో ఉన్నవాడని ఎందుకు చెప్పాలి? కరుణామయుడని చెప్పొచ్చుగా, దయగలవాడని చెప్పొచ్చుగా. దేవునికి ఒకటే గుణం ఉందా? చాలా ఉన్నాయి చెప్పండి. ఆయనకి ఎన్నో గుణాలు ఉండగా ఈ గుణమే ఎందుకు చెప్పాలి? దాని అర్థం ఇశ్రాయేలీయులు అప్పటికే దాసత్వంలో ఉండి చాలా సంవత్సరాలు అయిపోయింది.
కొన్ని వందల సంవత్సరాల పాటు అప్పటికే ఇశ్రాయేలీలు దాసత్వంలో ఉండి వాళ్ళ పరిస్థితి ఎలాగైపోయింది, ఎంత దీనంగా తయారైపోయిందనంటే అసలు వాళ్ళకి ఇక దిక్కే లేని పరిస్థితి అయిపోయింది ఇశ్రాయేలీల పరిస్థితి. ఒకవైపు దేవునికి మొరపెడుతున్నారు, ఒకవైపు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ ఈజీగా ప్రార్థన చేసిన వెంటనే వాళ్ళకి జవాబు రాలేదు. ఏమంటే మనం నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు, జాగ్రత్తగా వినండి ప్లీజ్, మనము నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు జీవితంలో ఇంక అన్నీ కోల్పోయాము, ఇంకేం లేదు, మాకు ఇంక లైఫే లేదు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు వచ్చే అనుమానం ఏంటో చెప్పండి. ఏమనుమానం వస్తుంది చెప్పండి? ఇంత భయంకరమైన కష్టాల్లో నేను ఉండగా ఇంతకు దేవుడు అనేవాడు ఉన్నాడా లేదా అనే డౌట్ వస్తుందా రాదు చెప్పండి. ఆ టైంలో దేవుడు కనపడి ఏమని చెప్తాడు చెప్పండి? ఒకళ్ళు కనపడితే నువ్వు ఎవరైతే లేడు అనుకుంటున్నావో అతడు ఉన్నాడు నాయన అని చెప్తాడు. అదే దేవుడు చెప్పాడు. అక్కడ ఆ గుణము తప్ప ఏది చెప్పినా సెట్ కాదు. పొరపాటున వాళ్ళు నీ పేరు ఏమని అడిగితే ఏమని చెప్పలేదు, నేను దహించు అగ్ని అని చెప్తే ముందే టైం బాలేదు వీళ్ళకి. అవునా కదా? ఇప్పుడు మళ్ళీ దహించు అగ్ని అన్నాడు అనుకో, కారం చల్లినట్టు ఉంటుంది. ఎవరిని దహిస్తాడు? మమ్మల్ని. ఈ ఐగుప్తీయుల చేత ఆల్రెడీ ఆరిపోయాం. ఆరిపోయిన దీపాన్ని దహించాల్సిన వాళ్ళే బూడిదే. మా పరిస్థితి బూడిదయ్యింది. ఏ గుణము చెబితే వాళ్ళకు ఆదరణ కలుగుతుందో ఆ గుణాన్ని చెప్పాడు దేవుడు. అందుకే నేను ఉన్నానని చెప్పు వాళ్ళకి. నేను ఎప్పుడు లేను అనేది నా చరిత్రలో ఉండదు, నా ప్రొఫైల్లో లేను అనేది ఉండదు. ఆది అంతము లేని వాడే దేవుడు కనుక నేను ఉన్నానని చెప్పు. ధైర్యం చెప్పాడు, ఉన్నానన్న భరోసా ఇచ్చాడు. అక్కడ ఆ గుణమే యాప్ట్, అక్కడ ఆ గుణమే కరెక్ట్. ఇక్కడికి వచ్చేసరికి పాస్ట్ చెప్పేస్తున్నాడు మోషే గారికి, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను మరో నామంలో ప్రత్యక్షమయ్యాను. ఏంటా నామం? అది సర్వశక్తి గలవాడను. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ రెండిటిలో ఆయన పేరైతే చెప్పలేదు. ఇక్కడ రెండు గుణాలే, కానీ కనబడేటప్పుడు మాత్రం గుణాలే తన పేర్లుగా చెప్పేశాడట. అబ్జర్వ్ చేస్తున్నారా? వెరీ గుడ్. ఇంకా కొంచెం ముందుకెళ్తే అదే నిర్గమకాండము 15వ అధ్యాయంలో దేవుని పేరు మరొకటి కనపడుతుంది చూడండి. ఇక్కడ ఇది మోషే గారు ఒక పాట రాశారు ఇక్కడ, కీర్తన. ఈ పాటలో దేవునిని ఏ పేరుతో పిలుస్తున్నాడో చూడండి. 3వ వచనం ప్లీజ్. నిర్గమకాండము 15వ అధ్యాయము 3వ వచనం. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఇక్కడ 3వ గుణం బయటపడింది చూడండి. ఇక్కడ ఏంటా గుణం? ఇది యుద్ధశూరుడట. ఎందుకు యుద్ధశూరుడు? యుద్ధశూరుడు అనే పేరుతో ఎందుకు వర్ణిస్తున్నాడు పాటలో? ఐగుప్తులోంచి బయటికి తెచ్చాడు. 15వ అధ్యాయంలో ఉన్న, మర్చిపోకండి, 15వ అధ్యాయానికి ఐగుప్తులోంచి బయటికి తెచ్చేశాడు. ఇంత యుద్ధం చేసింది ఎవరు ఐగుప్తులో? మోషేనా? ఇశ్రాయేలీల దేవుడా? ఐగుప్తీయులతో యుద్ధం చేసి ఓడించి మట్టి కరిపించి వీళ్ళని బయటికి లాగింది దేవుడు. అందుకు ఇప్పుడు యుద్ధశూరుడు యెహోవా అని ఆయనకు పేరు. అంటే నేను యెహోవాను సర్వశక్తి గల దేవుడు అనే పేరు అంటున్నాడు 6వ అధ్యాయంలో. ఇక్కడికి వచ్చేసరికి ఆయన పేరు యెహోవా అండి, యుద్ధశూరుడు అండి అంటున్నాడు ఈ మోషే గారు. యుద్ధశూరుడు అనేది పేరా గుణమా? మళ్ళీ చెప్పండి. అసలు పేరులో మనకు పేర్లు కనపడట్లేదు, కానీ ఏం కనపడుతున్నాయి చెప్పండి? గుణాలు. ఇప్పటికి ఎన్ని గుణాలు బయటపడ్డాయి? ఉన్నవాడు, నెక్స్ట్ సర్వశక్తి గలవాడు, ఇంకా 3. ఈ పేర్లు మర్చిపోకండి. ఇంకా ముందుకెళ్దాం. కీర్తనల గ్రంథం ప్లీజ్. 68వ కీర్తన. కీర్తనల గ్రంథంలోని 68వ కీర్తన 4వ వచనంలో చివరి లైన్ ఒకటి ఉంది, 5వ వచనంకు పైన. 68వ కీర్తన దొరికింది కదా. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి అంటున్నాడు. ఇక్కడ ఆయన పేరును బట్టి ప్రహర్షించుడి అంటున్నాడు. అంటే ఆ పేరు వినగానే ఈ కీర్తనాకారుడైన దావీదు గారికి ఏమొస్తుంది మనసులో నుండి? ఆనందం. అవునా కదా? ఇప్పుడు పేరులో ఏమేమి వచ్చాయి చెప్పండి. పేరు అనగానే ఒకటి ఉన్నవాడు అనేది ఒకటి ఉంది, నెక్స్ట్ సర్వశక్తి గలవాడు అనే గుణం ఒకటి బయటపడుతుంది, ఇంకా యుద్ధశూరుడు అనే గుణం బయటపడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి దావీదు గారు ఆయన పేరు వింటే నాకు ఆనందం అండి.
మీరు కూడా ఆనందించండి అని చెబుతున్నాడు. అంటే ఆయన పేరులో ఏముందట? ఆనందం. ఎందుకంటే మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే యెహోవా అన్న పేరు తెలుగు బైబిల్లో ఉంటుందే కానీ ఇంగ్లీష్లో ఉండదు. ఏమండి? యెహోవా అన్న 3 అక్షరాల పదం, మీరు అక్షరాలను చూడకంటున్నాను అందుకే ప్లీజ్. మీరు అక్షరాలను చూస్తే యెహోవా అనే 3 అక్షరాల పదం తెలుగులో మీకు గట్టి కనపడుతుంది కానీ ఇంగ్లీష్లో మీకు యెహోవా అని కనపడకపోవచ్చు. అప్పుడు యెహోవా కరెక్టా, ద లార్డ్ కరెక్టా అని మనమంటే, ఇంకొక గ్రూప్ వచ్చి యెహోవా తప్పే, ద లార్డ్ తప్పే, యాహ్వేనే అనాలి అని అంటున్నారు వాళ్ళు. మీరు ఆలోచించండి. కానీ ఈ వచనాలన్నీ మీరు ఆలోచిస్తే బాబు యెహోవా కాదు, ద లార్డ్ కాదు, అసలు యాహ్వే కూడా కాదు, అసలు అక్షరాలు కాదు. ఇప్పుడు ముఖ్యం, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి చెప్పండి? దేవుడు అవసరాన్ని బట్టి గుణాలను బయటపెట్టాడు. కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడు దావీదు గారిని ఆదుకుంటే, దేవుడు అనే పేరు మనసులో గుర్తుకు రాగానే దావీదు గారికి ఏం గుర్తొస్తుంది? ఆనందం గుర్తుకు వస్తుంది. ఆయన పేరు అక్షరాలతో గుర్తుకు రావట్లేదు ఇక్కడ. నిజంగా అండి, మా అమ్మని గుర్తు తెచ్చుకుంటే నాకు నిజంగా మనసంతా నిండిపోతుందండి అని నేను అన్నాను అనుకోండి. మా అమ్మని గుర్తు తెచ్చుకోవడం అంటే ఇప్పుడు నేను మా అమ్మ పేరు గుర్తు తెచ్చుకుంటానా? మా అమ్మను అమ్మగా, తల్లిగా, కన్న తల్లిగా, పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు నన్ను ఎలా చూసుకుందో అవన్నీ గుర్తు తెచ్చుకుంటానా చెప్పండి? నా మనసు ఎప్పుడు నిండుతుంది? మా అమ్మకి ఏ పేరు అయితే ఉందో ఆ 3 అక్షరాలు 4 అక్షరాలు పేరు గుర్తొస్తే నా మనసు నిండుతుందా? మా అమ్మ నా కోసం చేసిన త్యాగాలన్నీ గుర్తొస్తే నా మనసు నిండుతుందా చెప్పండి? అది మీకు అర్థమైతే, దేవుడు అనే పేరు వినగానే దావీదు గారికి మనసంతా ఏమైపోతుందట? ఆనందం. అంటే ఇప్పుడు ఏ అక్షరాలు వినపడింది నాయన అని అడగకూడదు దావీదు గారిని. ఆయనకి ఏ పేరు ఉందో నాకు అనవసరం, కానీ నాకు సహాయం చేసిన ఆ గొప్ప దేవుడు ఎవరైతే ఉన్నారో నా మనసులో ఆనందం కలుగుతుంది ఆయన నామమును బట్టి. కానీ ఇంకా నామం బయటపడలేదు ఇంకా, కానీ నామం అనేదే వస్తుంది మళ్ళీ. పోనీ యెహోవా అని ఉంది కదా అండి అంటే మళ్ళీ ఇంగ్లీష్లో లేదుగా యెహోవా అని. ఇంకా ముందుకెళ్దాం. 83వ కీర్తన, 83వ కీర్తన చివరి వచనం చూద్దామా? 18వ వచనం. మళ్ళీ ఇక్కడ చూడండి, యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారు ఎరుగుదురుగాక అంటున్నాడు. అంటే యెహోవాను నామం ధరించిన వాడు ఎవరట ఇక్కడ? మహోన్నతుడు. ఇది ఒక గుణం. ఇప్పుడు మహోన్నతుడు అంటే ఏంటో చెప్పండి? ఉన్నతమైన వాడు, ఉన్నతమైన వారిలో అందరికంటే గొప్పవాడు, మహోన్నతుడు. అది గుణం కాదా ఆయనది? ఆయన స్థాయి కాదా ఇది? మహోన్నతుడు అనేది ఏంటి చెప్పండి? గుణం కాకపోయినా ఆయన క్యాడర్ అది, ఆయన స్టేటస్ అది, ఆయన స్థితి అది, ఆయన స్థాయి అది, ఆయన హోదా అది, ఆయన పదవి అది. ఎన్ని చెప్పాలి ఇంకా మీకు? బైబిల్లో ఉన్న ఆయా సందర్భాలలో యెహోవా లేదా దేవుడు అనగానే కొన్ని సందర్భాలు ఆయన ఉన్నవాడండి, మరి కొందరు ఆయన సర్వశక్తి గలవాడండి అని గుర్తుకొస్తున్నాయి మనుషులకు. ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొని రాగానే వీళ్ళకేం గుర్తొచ్చింది? దేవుడు అనే పేరు వినగానే వీళ్ళకి ఏం గుర్తొస్తుంది? యుద్ధం అంటే ఆయనే చేయాలండి. దావీదు గారిని దేవుడు అనే పేరు ఇస్తే ఆయనకేం కలుగుతుంది? ఆనందం కలుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఈ సందర్భంలో ఈ కీర్తనాకారుడికి ఏమండి 83వ కీర్తన ఎవరు రాశారు? ఈ కీర్తనాకారుడికి దేవుడు అనే పేరు కనపడగానే ఆయనకి ఏమని గుర్తొస్తుంది? ఆయన హోదానే వేరండి. వాళ్ళందరూ కూడా ఆయన గుణగణాలలోనికి, లక్షణాలలోనికి, స్థాయిలలోనికి, శక్తిలోనికి వెళ్ళిపోతున్నటువంటి పేరు అనగానే. ఇక ముందుకు వెళ్దామా? యెషయా గ్రంథం 52వ అధ్యాయం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 52:6. కావున ఇచ్చట నేనేం చేయవలెను? ఇదే యెహోవా వాక్కు. నా జనులు నా నామము తెలుసుకొందురు. నా పేరు తెలుసుకుంటారు నా జనులు. నా పేరు తెలుసుకుంటారంటే పేరు చెప్పేస్తాడేమో మన కింద చదివితే, ఆయన పేరు చెప్పకుండా ఏమంటున్నాడు? నేనున్నానని చెప్పువాడను, నేనే అని వారు అదేమో తెలుసుకుంటున్నట. ఇది పేరా? మీకు అర్థమవుతుందా పాయింట్? ఒక రోజు వస్తుంది, ఆ రోజు జనులు నా పేరు తెలుసుకుంటారు. నీ పేరు ఏం పేరు అని తెలుసుకుంటారు ప్రభు అంటే ఈ పేరు చెప్పాడు. నేనున్నానని చెప్పువాడను, నేనే అని ఆ రోజు తెలుసుకుంటారట.
మోషేతో నేను ఉన్నానని చెప్పిన దేవుడే ఈరోజు మనతో కూడా ఉన్నాడు అని తెలుసుకుంటారట. అదే నా పేరు అంటున్నాడు ఆయన. ఏమండి, పేరు కనపడట్లేదు కానీ అన్నీ కూడా మనకి ఏవేవో కనపడుతున్నాయి. చేశాను నువ్వు ఇంతకు ఇవెందుకు చెప్తున్నాడా బాప్తిజం గురించి అని అంటే, నేను బ్యాప్టిజంలోనే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్తాను, పాత నిబంధనలోకి వెళ్ళిపోయాడు, బ్యాప్టిజం మర్చిపోయాడు అనుకుంటున్నారేమో. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిజం ఇవ్వమన్నాడే. ఇంతకు పరిశుద్ధాత్ముడు ఎవరి నామం తీసుకొని వచ్చాడు? యేసుప్రభుకి ఏదైతే ఇవ్వబడిందో ఆ నామం తీసుకొని వచ్చాడు. యేసుప్రభుకి ఏ నామం ఇవ్వబడింది? తండ్రి తన నామాన్ని ఇచ్చాడు. ఇంతకు తండ్రి ఏ నామాన్ని ఇచ్చాడు? ఇంతకు తండ్రికి ఎన్ని పేర్లు ఉన్నాయి అని నిర్గమాకాండ నుంచి తవ్వుకుంటూ వస్తే ఎన్నో బయటపడ్డాయి. అందులో ఒకటి ఉన్నవాడు, సర్వశక్తి గలడు, నెక్స్ట్ యుద్ధశూరుడు, ఇంకా ఆనందం కలిగించేవాడు, ఇంకా మహోన్నతుడు, ఇంకా నేనున్నానని చెప్పేవాడు. నేను ఇప్పటికి ఎన్ని బయటపడ్డాయి? ఇంతకి ఈ 6 పేర్లలో యేసుప్రభుకి ఏ పేరు ఇచ్చాడు? అది నా ప్రశ్న. అన్నీ ఇచ్చాడా? మళ్ళీ అన్నీ చెప్పుకుంటారేంటి? ఉన్నవాడు, యుద్ధశూరుడు, అన్నీ చెప్పి ఇది పేరు అంటారేంటి? నేను ఇంకా 6లో నన్ను 7 చూపించలేదు. ఇంకా అంటే 7 లేదని కాదు, ఉంది. ఇర్మియా గ్రంథం, నామం కోసం వెతుకులాట. అర్థమైంది ఈరోజు మన టాపిక్. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయము 21వ వచనం చూద్దాం ప్రియులారా, చివరి వచనం అదే. ఇది చూడండి ఇక్కడ మళ్ళీ, కాబట్టి నా నామం యెహోవా అని వారు తెలుసుకున్నట్లు నేను ఈసారి వారికి అనుభవం ఈసారి నా పేరేంటో వాళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళు అనుభవిస్తారంటున్నాడు. ఇంతకేంటది? నా బలమును, నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేస్తున్నాను. అంటే తన బలాన్ని, తన శౌర్యాన్ని తెలిపితే వాళ్ళకేమర్థమవుతుందట? ఆయన పేరు అర్థమవుతుందట. అంటే ఆయన పేరు అర్థం చేసుకుంటే వీళ్ళకి ఏం అర్థమవుతుందట? ఆయన బలము, ఆయన శౌర్యం. బలము, శౌర్యం, ఆయన ఎంత బలవంతుడో. అంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఫ్యూచర్లో వస్తుంది, అప్పుడు నా బలం ఏంటో చూస్తారు, అప్పుడు నా శౌర్యం ఏంటో తెలుస్తారు, నా పేరేంటో వాళ్ళకి అర్థమవుతుంది అంటున్నాడు ఇక్కడ. పేరంటే బలమా? పేరంటే శౌర్యమా? నేను కూడా మీతో అంటాను, నా గురించి మీకు ఇంకా తెలియదండి, నేనేంటో మీకు ఒకరోజు తెలుస్తుంది అన్నాను అనుకోండి. మాకెందుకు లేదు, నీ పేరు వంశీ కదా అని మీరు అన్నారు అనుకోండి. అది కాదు మీకు తెలియాల్సింది, ఇంకొకటి ఉంది, వంశీ కాదు మీకు తెలియవలసింది అన్న భావం నా మాటల్లో మీకు అర్థం కావాలి. అవునా కదా? మనం కూడా అప్పుడప్పుడు అంటాం, కోపం వచ్చినప్పుడు నేనేంటో నీకు చూపిస్తాను అప్పుడు అని మీ పేరు చెప్పి ఏంటో మీకు అర్థమవుతుందంట. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ అదే సుబ్బారావు అని చెప్పాను. ఈ సుబ్బారావు అంటే ఏంటో నీకు ఇంకా తెలియట్లేదు అంటాడు. ఎందుకు తెలియదు? నీ స్పెల్లింగ్ తెలుసు, నీ ఇనిషియల్ తెలుసు. అది కాదు, నా కెపాసిటీ ఏంటో నీకు తెలియాలి. దేవుడు అదే అంటున్నాడు. ఒక రోజు వస్తుంది, ఆ రోజు నా బలం తెలుస్తుంది, నా శౌర్యం తెలుస్తుంది, అప్పుడు నా పేరేంటో వీళ్ళకి అర్థమవుతుంది అంటున్నాడు ఇక్కడ. ఇది రోషంతో కూడుకున్న మాటలు కాదా చెప్పండి? ఆయన పేరులో బలం ఉందా? ఆయన పేరు బలవంతుడు అనేది ఆయన పేరా? అంటున్నాడు. ఎస్. శౌర్యము గలవాడు అనేది పేరా? శత్రువులకేమో ఆయన పేరు వినగానే బలవంతుడు అనిపిస్తోంది. తనను మొరపెట్టే పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు వినగానే వాళ్ళకేం అర్థమవుతుంది? ఆదరణ కలుగుతోంది, ధైర్యం కలుగుతోంది, ఇంకా ఆనందం కలుగుతోంది. ఇంకా ముందుకెళ్దామా? 33వ అధ్యాయం, అదే ఇర్మియా గ్రంథం. ఇక్కడ చూడండి, ఆయనకి ఇంకో పేరు కనపడుతుంది ఇక్కడ. 33వ అధ్యాయం 2వ వచనం ప్లీజ్. మాట నెరవేర్చి యెహోవా స్థిరపరచవలెనని దాన్ని నిర్మించి యెహోవాను నామం వహించిన వాడే ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఆయన నామం ఏమంట? ఏంటి ఆయన నామము? యెహోవాను నామము అని వినగానే ఇక్కడ మరొక గుణం కనపడుతుంది. ఏంటి ఆ గుణం? అది మాట నెరవేర్చేవాడట, ఇంకా మాటను స్థిరపరిచేవాడట, ఇంకా దానిని నిర్మించేవాడట. ఆయన గుణగణాలు చూడండి అక్కడ. నా పేరు వినగానే ఇక మీదట మీకు ఏమర్థం కావాలి? ఆయనండి మాట నెరవేరుస్తాడండి. నా పేరు వినగానే మీకు ఏమర్థం కావాలి? ఆయన మాట స్థిరపరుస్తాడండి.
నా పేరు వినగానే ఇక మీదట ఏమర్థం కావాలి, నా మాట నా పేరు వినగానే ఏమర్థం కావాలి, ఆయన మాటను నిర్మిస్తాడండి. ఇవన్నీ ఏమంటున్నాడు ఆయన, తన పేర్లు. కానీ ఎక్కడ పేరు అన్నదైతే మన బయటపడట్లేదు, కానీ అన్ని గుణగణాలే బయటపడుతున్నాయి. ఇంకొకటి చూద్దాం. హోషేయ గ్రంథం, దానియేలు గ్రంథం తర్వాత హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం చూద్దామా. 5వ వచనం, యెహోవా అని, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము. ఇక్కడ ఇంకొక పేరు వచ్చింది. ఏంటి ఆ పేరు చెప్పండి? సైన్యములకు అధిపతియగు యెహోవా. ఇన్ని పేర్లున్న ఆయన, ఇన్ని పేర్లలో అసలు పేర్లుగా మనకి ఇంకా బయటపడలేదు, పేర్లుగానే అనిపించట్లేదు, అన్ని గుణగణాలు కనపడుతున్నాయి. అక్కడ యేసు ప్రభుకు నా పేరు ఇచ్చానంటున్నాడు. ఏ పేరు ఇచ్చాడు అన్న ప్రశ్న వచ్చేస్తాం చూడండి. ఇక్కడ నా తండ్రి నామందు వచ్చానంటే ఏ నామంలో వచ్చాడు ఆయన? ఇకపోతే సామెతల గ్రంథంలో, పాత నిబంధనలో ఇన్ని పేర్లు చూసిన మనము సామెతల గ్రంథంలో ఒక ప్రశ్న అడుగుతున్నాడు చూడండి. 30వ అధ్యాయం సామెతల గ్రంథం, 30వ అధ్యాయం తీసారా? 4వ వచనము చదువుకుందాం. 4వ వచనం, ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడేవాడు, తన పిడికిలతో గాలిని పట్టుకున్న వాడేవాడు, బట్టలో నీళ్లు మూట కట్టిన వాడేవాడు, భూమి యొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడేవాడు అని కింద ఏమంటున్నాడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలుసా అని అడుగుతున్నాడు కింద. ఇదేంటి ఇన్ని చెప్పి నీకు తెలుసా అని అడుగుతున్నాడంటే తెలుసు అని చెబుతున్నాడా, ఇండైరెక్ట్గా తెలియదని చెప్తున్నాడు? చెప్పండి. ఇన్ని పేర్లు బైబిల్లో చూస్తే ఈ ప్రశ్న విచిత్రంగా అనిపించట్లేదా మీకు? ఆయన పేరేమో నీకు తెలుసా అని అడుగుతున్నాడు. నీకు తెలుసా ఆయన పేరేమో? ఏమండి, మనందరికీ నేమ్స్ ఉన్నాయే, వాటిని ప్రాపర్ నౌన్స్ అని అంటారు. ఎస్ కదా, ఇంగ్లీష్ టీచర్స్ ఎవరైనా ఉంటే అర్థమవుతుంది. ప్రాపర్ అంటే ఓన్ నేమ్. ప్రాపర్ మీన్స్ నీ ప్రాపర్ ఎక్కడండి అని అంటాం. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడండి అని అడుగుతుంటాం. ప్రాపర్ నౌన్స్ అని అంటాం. ఇంతవరకు చూసిన పేర్లలో ఎక్కడ కూడా ప్రాపర్ నౌన్ అనేది కనపడలేదు చూడండి. We haven't seen any proper noun in all these verses. పలానా ఇన్ని అక్షరాలు ఉన్న కరెక్ట్ ఇదే అన్న పేరైతే పడలేదు, కానీ అన్ని చోట్ల దేవుడు తనను తాను ఎలా పరిచయం చేసుకున్నాడు చెప్పండి. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి తనకున్న అనేకమైన గుణాలలో ఒక గుణాన్ని చెబుతూ అదే నా పేరని చెప్పండి అని చెప్పుకుంటూ వచ్చేసాడు. సామెతల గ్రంథంకి వచ్చేసరికి అసలు ఆయన పేరేంటో నీకు తెలుసా అని అడుగుతున్నాడు. ఇక్కడ మీరు ఆలోచిస్తే ఆయన పేరే కాదు, ఇంకొకరి పేరు కూడా ప్రస్తావించాడు. ఇక్కడ ఆయన కుమారుని పేరేంటో తెలుసా, పోనీ అది చెప్పు అని అంటున్నాడు. ఒకవేళ ఆ ప్రశ్న కనుక మీకు నాకే ఈరోజు వేస్తే ఆయన కుమారుని పేరు చెప్పండి. ఏం పేరు ఆయన కుమారు పేరు? ఇంతే నా సింపుల్ క్వశ్చన్ అనుకుంటున్నారా ఏంటి? యేసుక్రీస్తు అని. పోనీ యేసుక్రీస్తు అనేది ఇక్కడ మనం చూస్తున్న ఈ కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయనకున్న ఒరిజినల్ పేరు అదేనా? నేను అడుగుతున్నాను ఇప్పుడు మిమ్మల్ని. ఏమండి, యేసుక్రీస్తు అన్న పేరు ఒరిజినల్గా ఆయన ఒరిజినల్ నేమ్ అదేనా? కాదంటున్నారు. ఇంతకు ఆ పేరు ఆయనకి ఎప్పుడు వచ్చింది? ఎందుకు వచ్చింది? ఏ కారణం లేకుండా యేసు అని పెట్టారా? ఏ కారణం లేకుండా క్రీస్తు అని పెట్టారా అని మళ్ళీ బైబిల్లో మనం ఆలోచిస్తే, దేవదూత కన్యమరియమ్మకు కనబడినప్పుడు కుమారుని కందు అని చెప్పినప్పుడు ఆవిడకు స్పెసిఫిక్ ఒక విషయం చెప్పింది. ఆయనకు నువ్వు ఈ పేరే పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం, అంటే యోసేపు గారితో చెబుతున్న మాటలు ఇవి. 21వ వచనం, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అని. యోసేపు నువ్వు పేరు పెట్టాలి. ఏమని పేరు పెట్టాలి? యేసు అనే పేరే పెట్టాలి. ఎందుకు యేసు అని పేరు పెట్టాలి? ఆయన ఒక పని చేస్తాడు కనుక. ఏం పని అది?
రక్షించే పని చేస్తాడు కనుక రక్షకుడు అని అర్థం ఇచ్చే యేసు అనే పేరు పెట్టి. అంటే యేసు అన్న పేరు ఆయన ఒక ఒరిజినల్గా కాదు, కానీ ఆయన చేసే పనిని బట్టి వచ్చిందన్నమాట. ఎస్ ఆర్ నో? అవును. పోనీ యేసు అనే పదం ఒకటే ఉందా యేసు ప్రభు వారికి పేరు? క్రీస్తు అనేది కూడా ఉందా? క్రీస్తు అనేది కూడా ఉంది. క్రీస్తు అంటే మీనింగ్ ఏంటో చెప్పండి. అభిషేక్తుడు అంటే అభిషేకింపబడిన వాడు, అభిషేక్తుడు లేదా మెస్సయ్య. అవునా? పాత నిబంధనలో మనకు మెస్సయ్య అనే పదం కనపడుతుంది. మెస్సయ్య అన్న, క్రీస్తు అన్న, అభిషేక్తుడు అన్న, ఓవరాల్గా విషయం ఏంటంటే రాజు అని అర్థం. రాజుగా అభిషేకింపబడినవాడు అంటే యేసుప్రభు వారు రక్షకుడుగా మాత్రమే కాకుండా రాజుగా కూడా వచ్చాడన్నమాట. యేసుప్రభు వారు 2000 సంవత్సరాల క్రితము రక్షకుడిగా వచ్చాడా, రాజుగా వచ్చాడా? డిఫికల్ట్ క్వశ్చన్ అంటే. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని అడిగారండి. క్రిస్మస్ సీజన్ వస్తుంది, మీరు చెప్పకపోతే ఎలా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని తూర్పు దేశపు జ్ఞానాలు అడిగారా లేదా? హేరోదు గజగజ వణికిపోయాడు. పిలాతు ఎదురు నిలబడినప్పుడు పిలాతు ఏమని అడిగాడు యేసుప్రభుని? నీవు రాజువా అని అడిగాడు. కాదు రక్షకుణ్ణి అన్నాడా? నీవు అన్నట్టు నేను రాజునే అని అన్నాడంటే యేసుప్రభు వారు రక్షకుడే కాదు, చెప్పండి, రాజు కూడా, కనుక ఆయనకి క్రీస్తు అనే పేరు వచ్చింది. అవునా? అంటే యేసుప్రభు వారికి వచ్చిన పేర్లన్నీ కూడా ఆయన స్టేటస్ను బట్టి, ఆయన పనిని బట్టి వచ్చాయి తప్పితే ఆయనకు నిజంగా ఒరిజినల్ పేరు ఏదైతే ఉందో అది నీకు తెలుసా అని అడిగాడు సామెతల్లో. యెషయా గారు ప్రవచనములు ఆయనకి ఏమని పేరు పెట్టాడో చూద్దామా? యెషయా గ్రంథం 7వ అధ్యాయము. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. ఇక్కడ మరొక పేరు. ఇంతకు ఇమ్మానుయేల్ అంటే మీనింగ్ ఏంటి? దేవుడు మనకు తోడై ఉన్నాడు. యేసుప్రభు ఎవరట? ఇమ్మాన్యుయేల్. దాని అర్థం ఏంటి? తోడుగా ఉండేవాడు. ఇంతకు ఇది కూడా దేనిని బట్టి ఆయనకు ఆ పేరు పెట్టారో మీరు చెప్పండి అర్థం చూసిన తర్వాత. రక్షకుడు గనక యేసు, రాజు గనక క్రీస్తు, తోడుగా ఉంటాడు గనుక చెప్పండి ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉందును అని అన్నాడు లేదా? చెప్పండి. వెళ్ళేటప్పుడు తోడుగా ఉంటానని అభయం ఇచ్చాడు. అంటే యేసు ప్రభుకున్న పేర్లన్నీ కూడా మీకేమర్థం కావాలి? ఒరిజినల్గా ప్రాపర్ నౌన్స్ కాదు ఇవి. ఆయనకున్న పేర్లు ఆయన పనిని బట్టి వచ్చిన పేర్లే. ఇంతకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? తండ్రి యొక్కయు, మన పాయింట్ అదే, కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోని కంటే ఇన్ని నామాల్లో ఏ నామం నేను పలకాలి బ్యాప్టిజం ఇచ్చేటప్పుడు? పోనీ అన్నీ రాసుకొని పేపర్లో చదవనా? ఇన్ని చదివినా కూడా నాకు ఏమర్థమైందంటే ఇవన్నీ ప్రాపర్ నౌన్స్ కాదని అర్థమైపోతుంది. ప్రాపర్ మీన్స్ ఓన్, ఒరిజినల్. మై ప్రాపర్ నేమ్ ఈజ్, మై ఓన్ నేమ్ ఈజ్ అని మీరు మీ పేరు చెబుతారు. కానీ ఇక్కడ ఓన్ నేమ్స్ ఏవి కనపడట్లేదే. 3 కదండి పలకండి, యేసు, క్రీస్తు, ఇమ్మానుయేల్. 3 పలకడానికి ఏంటి ప్రాబ్లం అని మీరంటే 3 ఉంటే నేను కూడా చాలా ఈజీగానే అనుకునేవాడిని. యేసుప్రభుకి ఇంకా ఎన్ని పేర్లు ఉన్నాయి చూడండి బైబిల్లో. అదే యెషయా గ్రంథం 9. ఇది చూసిన తర్వాత మీరు ఇంకేం మాట్లాడరు నాకు తెలుసు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ప్లీజ్. నేను చదవనా? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. అక్కడ వరకు బాగానే ఉంది. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను, అది కూడా బాగానే ఉంది. ఇప్పుడు ఆయన పేర్లు చూడండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి ఇన్ని పేర్ల. ఇన్ని పేర్లే అంటున్నాడు బైబిల్లో. చెప్పండి 2000 సంవత్సరాల క్రితం మనల్ని రక్షించడానికి వచ్చిన ఆయన పేరేంటి? ఎవరు మాట్లాడట్లేదు ఇప్పుడు? యేసు కాదా? యేసు. క్రీస్తు కదా? క్రీస్తు. ఇమ్మానుయేల్ కదా? ఇమ్మానుయేల్. మెస్సయ్య కదా? మెస్సయ్య. ఆలోచనకర్త కదా? అది కూడా. అద్భుతకరుడు, అది కూడా. ఆలోచన ఇంకేంటి? సమాధానకర్త కదా? అవును. బలవంతుడైన దేవుడు కదా? అవును. సమాధానకర్త, అధిపతి కాదంట? అవును. మరి ఇన్ని ఆయనకేనా? ఇన్ని ఆయనకే. ఎందుకన్నా ఆయనకంటే అన్ని గుణాలు ఉన్నాయి ఆయనకి. మరి గుణాలన్నిటినీ ఏమని చెప్పాడు కింద? ఆయన పేర్లండి అని చెప్పాడు. ఆలోచిస్తున్నారా? గుణాలే పేర్లా? గుణాలే ఆయన పేర్లుగా పరిచయం అయ్యాయి ప్రపంచానికి.
యేసు అంటే అక్షరాలు అనుకుంటున్నారే కానీ ప్రపంచం, 2 అక్షరాల పదం యేసు అనుకుంటుందే కానీ ప్రపంచం ఆయన రక్షకుడు అని గుర్తించట్లేదు. డిసెంబర్ 25 అయిపోయిన తర్వాత, అంటే క్రిస్మస్ ఈ డేట్లో అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు కనుక ప్రపంచమంతా యేసుప్రభు వారు ఆ డేట్లో పుట్టారని అనుకుంటున్నారు కనుక కొద్దిసేపు మనం అది మాట్లాడుకుంటే, డిసెంబర్ 25 క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత డిసెంబర్ 26వ తారీఖున న్యూస్ పేపర్లో ఏమంటాడు చెప్పనా, పోనీ ఎలక్ట్రానిక్ మీడియాలో ఏమంటాడు చెప్పనా, నిన్నటి దినాన క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా లక్షలాది భక్తులు, కోట్లాది భక్తులు, వేలాది భక్తులు బాలయేసును పూజించిర్రి అని అంటాడు సింపుల్గా. బాలయేసా నీకు కూడా? యేసు ఇంకా నీకు బాలుడిగా కనపడుతున్నాడు నాయన మీడియా? అవునండి, డిసెంబర్లో బాలుడే. పెద్దోడు ఎప్పుడవుతాడు? మార్చిలోనే, ఏప్రిల్లోనూ. ఏంటి 3 నెలలకే? అర్థం కాలేదంటున్నాను. ప్రభువు ఈ ప్రపంచానికి అర్థం కాలేదంటున్నాను. ప్లీజ్ అర్థమయ్యాడా? మొదట రాకడ అనగానే యేసుప్రభు గురించి ఎలా చూపిస్తారు చెప్పండి? కరుణామయుడు. కొరడా కూడా పట్టుకున్నాడు కదా కరుణామయుడు. కొరడామయుడు కదా, ఆయనను కరుణామయుడిగానే చూపించారు కానీ కొరడామయుడిగా చూపించలేదు. అసలు యేసుప్రభు సాఫ్ట్ అని ఎవరన్నారు మీతో? నాకు అర్థం కాదు. అలా పరిచయం చేశారండి. మన ప్రాబ్లమే, మన దురదృష్టం ఏంటంటే యేసుప్రభుని సరిగా పరిచయం చేయలేదు. దయగలవాడు ఏమన్నాడు, నువ్వేమైనా చేయి. ఎందుకంటే సిలువ దగ్గర ఆయన సైలెంట్గా ఉన్నాడు కదా. సిలువ దగ్గర సైలెంట్గా ఉన్నందుకు ఆయన చాలా సైలెంట్ అనుకుంటున్నారు. మీకు అర్థమవుతుందో లేదో? యేసుప్రభు సిలువ దగ్గర సైలెంట్గా ఉన్నందుకు ఆయన సైలెంట్ అనుకుంటున్నారేమో. ఇంతకంటే వైలెంట్ ఆయన. ఈ శబ్దం వినపడుతుందా మీకు? ఇంతకంటే వైలెంట్ ఆయన. నిజం చెప్తున్నా నేను. హేరోదు నిన్ను చంపాలనుకుంటున్నాడు, పారిపో అని చెప్తారు వచ్చి. యేసుప్రభుకి సలహా, హేరోదు నిన్ను చంపాలనుకుంటున్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు చూడండి ఒక మాట. లూకా సువార్త కదా, పదమూడవ అధ్యాయం, లూకా సువార్త 13. మీరు ఎవరినైతే కరుణామయుడు సాఫ్ట్ ఎవరిని ఏమన్నాడు అనుకుంటున్నారో ఆ యేసుప్రభు ఏమంటున్నాడు, ఎలా రెస్పాండ్ అవుతున్నాడు చూడండి. 31వ వచనం నుంచి, లూకా సువార్త 13:31 నుండి. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవు ఇక్కడ నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి అంటున్నాడు, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పుడి. సైలెంటా? ఏమండి? సాఫ్టా? ప్రజలను పరిపాలించే పరిపాలకుడు నిన్ను లేపేయాలనుకుంటున్నాడంటే మనలాంటోడు పారిపోతాడు. అవునా కదా? ఏమండి? మన ముఖ్యమంత్రో మన ప్రధానమంత్రో నిన్ను టార్గెట్ చేశారు, నువ్వు ఎక్కడన్నా ఎవరు కనపడకుండా వెళ్ళు అని అంటే వెళ్ళమా చెప్పండి? లేదా వెళ్ళి అలా కాళ్ళైనా పట్టుకుంటాం. ఆయన ఎంత దమ్మున్న వాళ్ళ చెప్తున్నాడు చూడండి అన్నమాట. మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పుడి. ఎవరంటారండి అన్నమాట? ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలో చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇదిగో నేడు అంటే ఏంటి? ఈరోజు ఇక్కడే ఉంటాను, రేపు ఇక్కడే ఉంటాను. ఏం పని చేస్తానో కూడా చెప్పండి. దయ్యాలను వెళ్ళగొట్టుచు, రోగులను స్వస్థపరచుండి, 3వ దిన పూర్ణ సిద్ధి పొందేదను. అంటే 2 రోజులు ఇంకా ఇక్కడే ఉంటానని ఆ నక్కతో చెప్పండి. సవాల్ కాదా అది? ఏమండి? ఛాలెంజ్ కాదా అది? ఆ మాయకులు ఏమనుకున్నారంటే మాకు దొరికిపోయాడు సిలువ దగ్గరని. వీళ్ళు పట్టుకుంటే దొరకలేదు, ఆయనే దొరికాడు. ఆయన ఇంక అయిపోయింది, నేను ఇక్కడేం చేయాలి, పని అయిపోయింది, వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయి వెళ్ళిపోయాడు. ఇంకా నాకు పని ఉందనుకుంటే ఒక ఈగ కూడా వాలేదు కదా ఆయన మీదకి. ఏదో ఫస్ట్ అటెంప్ట్లోనే పట్టేసుకున్నారు అనుకోకండి యేసుప్రభుని. చాలా అటెంప్ట్స్ అయిన తర్వాత, అలిసిపోయిన తర్వాత ఆయనే పాపమని దొరికాడు. ఎందుకు చెప్తున్నానంటే, సరిగా క్రైస్తవులే ప్రపంచానికి యేసుప్రభుని పరిచయం చేయకపోతే ఆయన ఈ ప్రపంచానికి ఎప్పుడు అర్థమవుతాడు, ఎలా అర్థమవుతాడు, ఎప్పుడు ఆయనలోనికి ప్రపంచం వస్తుందో చెప్పండి. అంతేనా? ఇన్ని పేర్లు ఉన్నాయట యేసుప్రభుకి. ఈ పేర్లన్నీ కూడా నాట్ ప్రాపర్
నౌన్స్, గుణాలు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంతవరకు మీరు ఏం చూశారు? పాత నిబంధన చూశారు. పాత నిబంధనలో యేసుప్రభు పేర్లు చూశారు. పాత నిబంధనలో తండ్రి అయిన దేవుని పేర్లు చూశారు. మీరు ఆశ్చర్యపోయే ఒక విషయం చెప్తాను. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు బాగానే ఉంది. పాత నిబంధనలో తండ్రిని చూస్తే ఎన్నో పేర్లలో కనపడుతున్నాడు ఆయన. కానీ యోహాను సువార్త తీయకండి, మీరు చదివారు ఇంతకుముందు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రి నీ నామం నేను వారికి ప్రత్యక్షపరిచితిని అని అన్నాడా లేదా? చదివారు 6వ వచనంలో. ఏ నామాన్ని ప్రత్యక్షపరిచాడు? మీరు బాగా ఆలోచిస్తే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో ఎక్కడ కూడా యేసుప్రభు వారు తండ్రిని ఏ పేరుతో కూడా ప్రస్తావించలేదు. నెంబర్ 1, ఇదే ఆయన పేరు అని ఎవరికి చెప్పలేదు కూడా. పైపెచ్చు ఆ పరలోకపు దేవుణ్ణి సమాజానికి ఏమని పేరు పరిచయం చేశాడు చెప్పనా? ఆయన మీకు తండ్రి అని పరిచయం చేశాడు. మీరు గమనిస్తే యేసుప్రభు వారు పరలోకమందున్న దేవుణ్ణి ఏ పేరును పరిచయం చేశాడో మీరు చూస్తే మాట మాటకు మీ పరలోకపు తండ్రి, మీ పరలోకపు తండ్రి, మీ పరలోకపు తండ్రి. కొన్ని వచనాలు చూడండి. మత్తయి సువార్త 5 క్విక్. మత్తయి సువార్త జస్ట్ మీరు రెఫరెన్సెస్ రాసేసుకోండి, అంటే చాలా ఉంటాయి కదా తీయడం కాకుండా. మత్తయి సువార్త 5వ అధ్యాయము నేను చదువుతున్నాను. 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు అని అంటున్నాడు చూడండి. అక్కడ పరలోకమందు ఎవరున్నారని చెప్తున్నాడు మనకు? తండ్రి. 48వ వచనం, 44వ వచనం, 5:44. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. చివరి వచనం 48. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక, పరలోకపు తండ్రి అని అంటున్నాడు. 6వ అధ్యాయంలో లెక్కలేనన్నాయి. 4వ వచనం 6:4 రహస్యమందు చూచు నీ తండ్రి అని అంటున్నాడు. అవునా? 8వ వచనం మీరు మీ తండ్రిని అడుగక మునిపే తండ్రి అని పరిచయం చేస్తున్నాడు. ప్రార్థన చేసాడు. ఏమని ప్రార్థన చేయాలి? ప్రార్థన చేసేటప్పుడు ఏమని చేయమంటున్నాడు? పరలోకమందున్న మా సర్వశక్తి గల దేవుడా కాదు, యుద్ధశూరుడా కాదు, మహోన్నతుడా కాదు, పరలోకమందున్న మా తండ్రి. తండ్రి అనండి అని నేర్పించేశాడు. దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? యుద్ధాలప్పుడు ఆదుకునేవాడు, మహోన్నతుడు, శక్తితో మనల్ని ఆదరించేవాడు, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆదుకునేవాడు అనుకుంటున్నారా? ఇవన్నీ కాదు. ముందుగా మీకు ఏమర్థం కావాలంటే పరలోకంలో ఉన్న దేవుడు మీకు తండ్రి. ఇక మీదట మీరు ఎప్పుడు ఏ పేరుతో పిలవకండి, ఇక డాడీ అనండి అని నేర్పిస్తున్నాడు. కరెక్ట్ పదం. ఇప్పుడు ఏమని పిలవాలి? పాపం అమాయకులు మనకేం చెప్తారంటే మీరు యెహోవా అంటున్నారు, యాహ్వే అని అంటే నేను యాహ్వే అని కూడా అనను. నాన్న పేరుతో ఎందుకు పిలుస్తాను? అవునా కదా చెప్పండి. పోనీ యాహ్వేనే పేరు అనుకోండి కొద్దిసేపు. మీకు తగిలారో లేదు ఇలాంటి వాళ్ళు నాకు తెలియదు, కానీ సమాజంలో కొందరు ఉన్నారండి. యెహోవా అనకూడదు, యాహ్వే అనాలి. యేసు అనకూడదు, యాషువా మెస్సియా అనాలి. ఎందుకంటే హెబ్రీలో ఆయనను అలానే పిలిచారు. హెబ్రీ భాష అంటే దేవునికి ఇష్టం. భాషను బట్టి దేవుడు ప్రేమిస్తాడేంటి? అసలు భాషలు మార్చిందే ఆయన ఫస్ట్. అవునా కదా? బాబేలు గోపురం అప్పుడు భాషలు తారుమారు చేసింది ఎవరు? భాషలు మార్చింది ఆయన అయినప్పుడు నువ్వు ఏ భాషలో మాట్లాడితే ఆయన ఎందుకు ద్వేషిస్తాడు, ఎందుకు ప్రేమిస్తాడు చెప్పండి? భాషను బట్టి ప్రేమించేవాడు దేవుడు. మీరు పలానా భాషలో మాట్లాడితేనే దేవుడు ఆనందిస్తాడనంటే ఇంక అందరు వెళ్ళి హెబ్రీలో నేర్చుకోవాలి. అసలు హెబ్రీ భాష నాకు ఇష్టమని దేవుడు ఎక్కడ చెప్పాడు? రైట్. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అని ఉంటుంది 19వ కీర్తనలో. తెలుసు కదా మీ అందరికీ? తెలుసు కదండి. 19వ కీర్తన 1వ వచనం, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఏ భాషలో అంటా నేను ఇప్పుడు? అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది అని ఉంటుందండి 19వ కీర్తనలో. ఉందా లేదా? నేను అడుగుతాను, ఏ భాషలో ప్రచురపరుస్తోంది? పగటికి పగలు బోధ చేయుచున్నది అని ఉంటుంది. ఏ భాషలో అంట నేను? ఏ భాషలో చెప్పాడు చూడండి అక్కడ 19వ కీర్తన. 19వ కీర్తన మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. మొదటి 2-3 వచనాలు. ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పని ప్రచురపరుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి ఏం లేదు కింద భాష లేదా? మళ్ళీ హెబ్రీ భాషలో మాట్లాడితేనే దేవుడికి ఇష్టంగా. ఎక్కడ చూసారు? ఎంత భయంకరమైన పొరపాట్లు జరుగుతున్నాయి చూస్తున్నారా మీరు? ఈ ప్రకృతి మనకు దేవుని గురించి చెబుతోందట. ఏ భాషలో అంటే భాష లేదంటున్నాడు ఇక్కడ సీరియస్గా. ఏమంటే ఎంత మీనింగ్లెస్గా ఉందో చూడండి. పలానా పేరుతోనే పిలిచాలంటే 2 చెప్తున్నాను. భాషను బట్టి మనల్ని మార్కులు వేసేవాడు కాదు దేవుడు. 2 అసలు డాడీని ఎవరైనా పేరుతో పిలుస్తారా?
పరలోకపు తండ్రిని పేరుతో పిలవాలన్న ఆలోచనే తప్పు. అంతగా నీకు పిలవాలనుకుంటే ముందు మీ ఇంటికి వెళ్ళి నీకు జన్మనిచ్చిన శారీరక తండ్రి ఉన్నాడు కదా, ఆయన విలువ పేరుతో. అది నీ మనసు కరెక్ట్ అని అంటే ఆయన విలువ. వీళ్ళిద్దరు ఎవరు గొప్పలో చెప్పండి. ఏమండి, శరీరానికి జన్మనిచ్చిన ఈ భౌతిక బయోలాజికల్ డాడీ ఉన్నాడే ఆయన గొప్పోడా, పరలోకమందున్న మనందరికీ మనందరి ఆత్మలకు జన్మనిచ్చిన ఆయన గొప్పోడా చెప్పండి. ఆయనే గొప్పోడు. మరి ఈ మట్టి దేహం ఉన్న మట్టి శరీరానికి జన్మనిచ్చిన ఈ డాడీని పేరుతో పిలవమంటేనే మీ మనసు ఒప్పుకోవట్లేదే. అమ్మో, ఆయన మామూలుగా మాట్లాడుకుందామండి. మన నాన్న ఆయనంత మంచోడు కాదు. కొంతమంది నాన్నలు తాగుబోతులు, కొంతమంది నాన్నలు బూతులు మాట్లాడతారు. లోకపరంగా ఎన్నో వాటిలో మునిగిపోయినా ఆ డాడీని మంచోడు కాకపోయినా నాన్న అనే పిలుస్తావు, కానీ ఎంత కోపంలోనైనా పేరు పెట్టి పిలిచరుగా. ఎందుకు పిలవకూడదేంటి? పేరుందిగా. ఆయనకు పేరున్న ఆ పేరుతో నేను మాట్లాడకూడదు. నాన్న అనేదే కరెక్ట్, నాన్న అనేది సభ్యత, నాన్న అనేది మర్యాద. మరి ఆ నాన్నను అన్నాడు, ప్రార్థన చేస్తే మీరేమన్నా ఇక మీదట పరలోకమందున్న మా తండ్రి అని అనంటే. ఎలా పరిచయం చేశాడు యేసుప్రభు చెప్పండి? మీ నాన్నని పరిచయం చేశాడు. అవునా? కనుక భాష విషయంలో కొట్లాడకూడదు. ఆయనకు హెబ్రీ ఇష్టం అని అంటే అసలు దేవుడికి ప్రేయర్ చేసేవాళ్ళు మనుషులే అనుకుంటున్నారేంటి? దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు ఎవరున్నారో ఒకరిని చూపిస్తాను. ఇప్పుడు నేను చూపించే వి అంటారా? ఏ భాషలో ఈ ప్రేయర్ చేస్తున్నాయి చూడండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 41వ వచనం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 41వ వచనం. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టున్నప్పుడు, అంటే కాకి పిల్లలు కూడా ఏం చేస్తాయంటే చెప్పండి? కాకి పిల్లలు ఏం చేస్తాయి? దేవునికి మొరపెడితే అంటే ప్రార్థన చేస్తే. నేను అడుగుతాను, ఏ భాషలో? కాకి ఏ భాష వచ్చి చెప్పండి? కా భాష వచ్చు, కాకి భాష వచ్చు. కాకి కావు కావు అనడం చెప్తే ఏం చెప్తాను? అంతకు మించి ఒక్క పదం రాదండి, మీ ఒట్టు నేను చెప్తున్నాను. కానీ కాకి మనసులో ఏముందో ఎవరికి తెలుసు చెప్పండి? దేవునికి తెలుసు. కాకి కావు కావన్నా ఇష్టపడే ఆ ప్రార్థనని యాక్సెప్ట్ చేసేటువంటి దేవుడు నువ్వు చక్కగా ఒక భాషలో మాట్లాడుతుంటే నేను వదులుతాడా? దేనికోసం వెతుకులాట ఇదంతా? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామం అంటే ఆ నామం ఏంటో దొరకట్లేదు. ఇంకా గంట అయింది. ముగించేద్దాం. కుమారుని పేరేంటో చెప్పండి ఇప్పుడు. ఆయన పేరేమిటో, ఆయన కుమారుని పేరేమిటో నీకు తెలుసా అని అన్నాడు అక్కడ. ఏం పేరు చెప్పండి ఇప్పుడు? యేసా, క్రీస్తా, మెస్సయ్య, ఇమ్మానియేలా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సమాధానకర్త యొక్క అధిపత. ఏంటి ఆయనకు పేర్లు? బాబు అవన్నీ గుణాలండి, అవే పేర్లుగా వచ్చాయండి, దయచేసి మా తల తినకండి అని మీరు అనాలి ఇప్పుడు. క్రొత్త నిబంధన ముగిద్దాం. క్రొత్త నిబంధన ఇంకా యేసుప్రభుకి ఏం పేర్లు ఉన్నాయి చూడండి. ప్రకటన గ్రంథం ప్లీజ్, త్వరగా ప్లీజ్. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చూడండి. ఆయన పేర్లు ఏంటో ఇంకా బయటకు వస్తున్నాయి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనపడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు, తెల్లని గుర్రం మీద ఎక్కింది ఎవరు అనుకుంటున్నారు? ఇక్కడ యేసుప్రభు. తెల్లని గుర్రం మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అనునామము గలవాడు. ఇది 2 పేర్లు యాడ్ అయినాయి ఇప్పుడు. మరి కుమారునికి ఎన్ని పేర్లు యాడ్ అయినాయి ఇప్పుడు? నమ్మకమైన వాడట, చెప్పండి, ఇంకా సత్యవంతుడు. పేర్లా గుణాలా? అవి చదివితే మీకు ఏమర్థమవుతుంది? గుణాలేనండి బాబు ఇవన్నీ. ఇంకా చూద్దామా? 16వ వచనం. అదే 19వ అధ్యాయం 16వ వచనం. అదే 19-16వ వచనం. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అనునామము ఆయన వస్త్రం మీదను తొడ మీద రాయబడి. ఇది కూడా పేరా? ఇది కూడా పేరే. కుమారుని పేర్లలో ఒక పేర్లు చెప్పండి. రాజులకు రాజు ఆయన పేరు, ప్రభువులకు ప్రభు ఆయనకు పేరు. ఏమంటే 13వ వచనం. ఇక్కడ ఇంకొక పేరు బయటపడుతుంది. 13వ వచనంలో ఇంకొక పేరు. రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామం ఆయనకు పెట్టబడి ఉన్నది. ఇది ఇంకొకటి.
కుమారుని పేర్లలో ఇవన్నీ యాడ్ అయిపోతున్నాయి ఇప్పుడు. నమ్మకమైన వాడు ఆయనే, సత్యవంతుడు ఆయనే, రాజులకు రాజు ఆయనే, ప్రభులకు ప్రభు ఆయనే, దేవుని వాక్యం అనే పేరు కూడా ఆయనకే ఉందట. 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. 14వ వచనం, ప్రకటన గ్రంథం 3:14. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయము, ఆమెన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియు అయిన వాడు చెప్పు సంగతులేనగా. ఆయనకి ఇంకొక పేరు కనబడుతుంది ఇక్కడ, ఆమెన్ అనే పేరు గలవాడట. యేసు ప్రభువుకు ఉన్న పేరులో ఈ పేరు కూడా ఒకటి ఉంది. ఏం చేద్దాం చెప్పండి ప్లీజ్. ఇంతవరకు మీకు పేరు అన్న పేరు మాత్రం 2 అక్షరాలు కనపడుతున్నాయి, నామం అనే 3 అక్షరాలు కనపడుతున్నాయి. కానీ ఆ నామం అనే బ్యానర్ కింద ఏం కనపడుతున్నాయి చెప్పండి ప్లీజ్? అన్ని సుగుణాలు, అన్ని లక్షణాలు, దైవత్వపు గుణాలు కనపడుతున్నాయి మనకు. ఇక మీరు ఈ రాత్రి ఖచ్చితంగా నిద్రలో కూడా గుర్తొచ్చే రెఫరెన్స్ ఇప్పుడు చూపిస్తున్నాను, ఎవరు మిస్ అవ్వకండి. నిజం చెప్తున్నాను, 100%. ఇవన్నీ చూసిన తర్వాత వీటిలో ఏదో ఒకటి సెటిల్ చేసుకుందాంలే అని మనం అనుకున్నాం అనుకోండి కొద్దిసేపు. అంటే సుమారు 20-30 వచ్చింటాయి, 20 వచ్చినాయి అనుకోండి. యేసు ప్రభువే 20 వచ్చింటాయి సుమారు, అంతేనా? వీటిలో ఇప్పుడు ఏది అనుకుందామని మనం ఇంక అన్నీ మాట్లాడుకోలేం కనుక ఏదో ఒకటి ఫిక్స్ అయిపోదామండి. పోనీ రోజుకి ఒకటి మాట్లాడుకుందామండి. సోమవారం ఆయన సత్యవంతుడు, మంగళవారం ఆయన నమ్మకమైన వాడు అని మనము ఈ సమస్యలోంచి బయటపడడానికి రోజుకు ఒక గుణమే ఆయన పేరు అనుకొని మనము బతికేద్దామండి అని మీరు అంటే, ఇప్పుడు అదిరిపోయే మాట చూపిస్తే, చూపించిన తర్వాత ఆయన పేరేమని అడిగితే నాకు తెలిసి మీరు ఇంకేం మాట్లాడరు. చూపించమంటారా? మళ్ళీ చూపించేలాగా ఈరోజు నన్ను పంపరు అది చూపించకపోతే. అగైన్ ప్రకటన గ్రంథం 19, కమ్ బ్యాక్. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 12వ వచనములో ఉన్న యేసు ప్రభు పేరు చూసి ఆనందించండి ప్లీజ్. అందరు చూడాలి, అందరు రాసుకోవాలి, అందరు వినాలి. ఇది ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. తర్వాత వ్రాయబడిన ఒక నామం ఆయనకు కలదు. తర్వాత అది ఆయనకే గాని మరి ఎవనికి నీ తెలియదన్నాడు. ఇక అధ్యక్ష, ఇంతగా ఆ కుమారుని పేరేంటి ఇప్పుడు ఎవరైనా చెప్పండి చూద్దాం. ఎనీబడి? ఏంటి సైలెంట్ అయిపోయారు అందరు? మళ్ళీ సీరియస్గా సైలెంట్ అయిపోయారు అందరు. చూద్దాం ఆ మాట మళ్ళీ. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. రెండోసారి ఏమైనా తేడా కనపడుతుందేమో చూద్దాం. అది ఆయనకే కానీ మరి ఎవ్వనికి తెలియదు. ఎవ్వనికి తెలియని ఆ పేరే ఆయన అసలైన పేరు. ఇంతకేం పేరు? ఇంతకీ ఏం పేరు? ఏం పేరండి? ఎవరికి తెలియదు అన్నట్టుగా నన్ను ఎందుకు అడుగుతారు? ఇక అదేదో నేను చెబుతానన్నట్టు మళ్ళీ నన్ను చూస్తారు మీరు. నాకు క్వశ్చన్ పేపర్ లీక్ కాలేదండి, ప్లీజ్ నన్ను నమ్మండి. ఈ పేరు ఎవరికి ఇంతవరకు లీక్ అవ్వలేదు. ఇదంతా విన్న తర్వాత మనకేమర్థం కావాలి? దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒరే పేరు గురించి మీరు పెద్దగా ఆలోచించకండి, అంతేనా నా పిల్లలారా? నా పేరుతో నీకేం పని? ఇప్పుడు నీకు అర్థం అవ్వాల్సింది నా పేరు కాదు, నా గుణాలు. నా కుమారుడి పేరు కాదు నీకు అవసరమైంది, నా కుమారుని గుణాలు. ఇప్పుడు మన స్టార్టింగ్ పాయింట్ మీరు ఆలోచిస్తే ఇప్పుడు మీకు ఏం అర్థం కాదు. ఇక తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు కమాన్ పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారిని బాప్తిస్మ ఇవ్వుడి అని అంటే ఇంతకీ ఏ నామం? నామం అనగానే ఇక మీదట మీరు యేసనో క్రీస్తనో ఇమ్మానియలనో అవన్నీ అనుకోకుండా అదొక పెద్ద బ్యానర్. అది
ఆ బ్యానర్ కింద ఎన్నో దైవత్వపు సుగుణాలు ఉన్నాయి. ఆ గుణాలలోనికి వాడిని తీసుకొని రండి అంటున్నాడు. అది బ్యాప్టిజం అంటే. లోకంలో కలిసిపోయాడు ఇంతకాలం, మూర్ఖులకు ఈ తరము వారితో కలిసిపోయాడు ఇంతవరకు. దుష్టుడి పార్టీలో ఉండి, దుష్టుడి రాజ్యంలో ఉండి, దుష్టుడి అధికారంలో ఉండి, దుష్టుని గుణాలన్నిటిని సంతరించుకొని బతికిన వీడిని నా అధికారం కిందికి, నా నామములోనికి, చెప్పాలి, నా గుణాలలోనికి, అనగా నా నామములోనికి తీసుకొని వచ్చి నా స్వరూపములో చేసేయండి. అది యేసుప్రభు మాటనా, తండ్రి మాటనా అంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అని ఉంటుందంటే ఆయన గుణాలు కలిగిన వాడని. యేసుప్రభు గుణాలు మనలో ఉంటే తండ్రి గుణాలు ఉన్నట్టే. ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఒకే నామం ఉంది కనుక. నామం అంటే మళ్ళీ ఏంటో చెప్పాలి ఇప్పుడు మీరు. వాళ్ళిద్దరికీ ఒకే గుణాలు ఉన్నాయి కనుక, ఒకటే లక్ష్యాలు ఉన్నాయి కనుక, ఒకటే ఉద్దేశాలు ఉన్నాయి కనుక, ఒకటే మార్గంలో ఉన్నారు కనుక, ఒకటే లక్ష్యాలు ఉన్నాయి కనుక, వీళ్ళిద్దరికి ఏమైతే ఉన్నాయో అదే నామమే ఎవరికి వచ్చేసింది. నామం వచ్చిందంటే అది వీళ్ళ ముగ్గురికి ఏ నామం అయితే ఉన్నదో, అంటే ఏ గుణాలైతే ఉన్నాయో, పాపపు బ్రతుకులో ఉన్న వాడిని బాప్తిస్మము ద్వారా ఏం చేయమంటున్నాడు చెప్పండి? ఈ గుణ ప్రపంచములోనికి, ఈ మంచి ప్రపంచంలోనికి తీసుకుని వచ్చాడు. ఆయన నామంలోనికి రావడం అంటే ఆయన గుణాలన్నిటిలోనికి వచ్చాడు. మళ్ళీ వచ్చినోడు ఆయన గుణాలలో ఉంటున్నాడా? అది ప్రశ్న. బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు ఆయన గుణాలలో ఉంటున్నారా? ఏమనుకుంటున్నారంటే నీళ్ళలో మునిగి లేవడమే కదా తీసేసుకున్న జీవితంలో, అది కూడా తీరని అనుకుని తీసేసుకొని బయటకు వచ్చేసి మళ్ళీ మన బ్రతుకు బతికేస్తున్నాం. అర్థం కావట్లేదు. బ్యాప్టిజం తీసుకోవడం అంటే రూపాన్ని మార్చుకుంటున్నాం, రాజ్యాన్ని మార్చుకుంటున్నాం, అధికారాన్ని మార్చుకుంటున్నాం, గుణాలనే మార్చుకుంటున్నాం, మన వ్యక్తిత్వాలనే మార్చుకుంటున్నాం అన్న వాస్తవమే ఈరోజు మనిషికి అర్థమైతే ప్రతి క్షణం భయము భక్తి కలిగి బ్రతుకుతాడు. అందుకే క్రైస్తవులు ఏం చేయాలో చెప్పమంటారా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు బ్యాప్టిజం ఎంతమంది అయితే తీసుకున్నారో, క్రీస్తు సంఘములోనికి, క్రీస్తు రాజ్యంలోనికి ఎంతమంది అయితే వచ్చారో మీకు ఒక విషయం తెలీదు. క్రీస్తు రాజ్యంలోనికి వచ్చిన వాడు క్రీస్తుకి బానిస కాదు, బానిసలు కాదు మనం. అలాగని సేవకులు దాసులు కాదంటే అది కరెక్టే. కానీ యేసుప్రభు వారు మాత్రం ఏం చెప్తున్నాడో చెప్తానా? మీరు కూడా నాతో పాటు రాజులు, యాజక సమూహము. చూడాలి మళ్ళీ రెఫరెన్స్ మీరు 1 పేతురు 2:9. ఇప్పుడు మీరు చూస్తారు బ్యాప్టిజం కనపడుతుంది. ఇప్పుడు మీకు బ్యాప్టిజం కనపడుతుంది ఇక్కడ మీకు. 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన, ఆగండి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన అంటే చీకటి అంటే ఏంటి, వెలుగు అంటే ఏంటి చెప్పండి? చీకటి అంటే సాతానుగాడి రాజ్యం, చీకటి అంటే సాతానుగాడి గుణగుణాలు. అక్కడి నుండి ఎక్కడికి పిలిచాడట ఇప్పుడు? వెలుగంటే నామం అండి. వెలుగులోనికి అన్నాడు చూడండి. అక్కడ అన్నాడా లేదా? వెలుగులోనికి అన్నాడా లేదా? అన్నాడు. మత్తయి సువార్తలో ఏం కనపడుతుంది? నామములోనికి అంటున్నాడు. నామములోనికి అనగా వెలుగు సంబంధమైన ఈ గుణాలలోనికి, అది వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏం చేయాలంట? లోపలికి వచ్చిన వారు ఏం చేయాలి? చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చినవాడు, లోకములో నుండి ఆయన నామములోనికి వచ్చినవాడు, ఆయన గుణాలలోనికి వచ్చినవాడు ఏం చేయాలట? ఆయన గుణాలలోనికి వచ్చినవాడు ఆయన గుణాతిశయములను ఏం చేయాలి? ప్రచురము చేయాలి. ఎక్కడ చేస్తున్నారు చెప్పండి? నన్ను అపార్థం చేసుకోకండి. ఎవరు చేస్తున్నారు? ఎక్కడ చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? ఎక్కడ చేస్తున్నారు చెప్పండి? భవిష్యత్తులో కొన్ని నేను మీతో ప్రస్తావిస్తాను. ఇప్పుడు ఎందుకు ప్రస్తావించట్లేదనంటే ఇప్పుడు మీరు విని వాటిని సహించలేరేమో అనే భయంతో. అంతేనా? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశం. ఏ వంశం? దేవుని వంశం. ఏం పేరు మీ వంశం పేరు అంటే ఇంకా మీరు అవి చెప్పకూడదు. ఇక ఇది గొప్ప వంశం. వంశమును రాజులైన యాజక సమూహము అంట. మనం ఎవరు ఇప్పుడు చెప్పండి? రాజులం, ఇంకా యాజకులం, ఇంకా పరిశుద్ధ జనం, ఇంకా దేవుని సొత్తైన ప్రజలం. ఇదంతా ఎప్పుడైంది చెప్పండి?
మీరు ఆయన నామములోనికి వచ్చినప్పుడు. దేని ద్వారా వస్తున్నారు లోనికి? బాప్తిస్మము ద్వారా లోపలికి వచ్చి పాపాలు కడుగుకుంటే మీ జీవితం ఏంగా మారిపోతుంది? పరిశుద్ధంగా మారిపోతుంది. మరి లోనికి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలో మీకు మ్యాటర్ అర్థమైపోయిందిగా. ఏం చేయాలట? ఆయన గుణాలను అర్థం చేసుకున్న గుణాలను ఏం చేయాలి? ప్రచురము చేయాలి. మాది కాదు, పాస్టర్ గారిదే అంటే పాస్టర్ గారు ఒక్కరే వెళ్తారు పరలోకానికి. వచ్చిన వాళ్ళందరూ చెప్పమంటున్నాడు కదా. నేను అంటానండి, ఒక మంచి చెప్పడానికి మనం 10 సార్లు ఆలోచించాలా చెప్పండి? ఒక చెడు చెప్పాలంటే 40 సార్లు ఆలోచించాలి. కానీ ఆయన గుణాలు మంచివే కదా. ఆయన గుణాలు ఇవే అనుకుంటున్నారా? ఇంకా చాలా ఉన్నాయి. ఆత్మఫలములను ఉంటాయి గలతీ పత్రికలో, అవన్నీ దేవుని గుణాలే కదా. శరీర కార్యములు అన్నారే, అవన్నీ ఎవరు అనుకుంటున్నారు? అవి సాతానుగాడి. అంటే వాడికి శరీరం ఉందా? అది కాదు. వాడు మనల్ని చెడిపేసే విధంగా తయారు చేశాడు. అది చీకటి ప్రపంచం, చీకటి బతుకది. అక్కడ నుంచి మనల్ని బయటికి వచ్చి ఆయన గుణాలలోనికి రమ్మనడమే ఆయన నామములోనికి ఆహ్వానించడం. అదే తండ్రి నామం. ఆ నామం కింద ఎన్నో గుణాలు, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుని ప్రతి గుణాన్ని మీరు పరిశీలిస్తే అదంతా ఆయన నామం కిందికి వచ్చేస్తుంది. ఆ గుణాలన్నీ ఖచ్చితంగా ఎవరిలో ఉన్నాయి? తన కుమారునిలో ఉన్నాయి. ఆ ఇద్దరిలో ఉన్న గుణాలు ఎవరికి వచ్చేసాయి? పరిశుద్ధాత్ముడికి వచ్చేసాయి. ఈ ముగ్గురిలో ఉన్న గుణాలు ఎవరికి రావాలి? ఇందులో పురుషుడని భేదము లేదు, స్త్రీ అని భేదము లేదు, యూదుడని భేదము లేదు, గ్రీసు దేశస్థుడని భేదము లేదు. ప్రపంచంలో నల్లవాడైనా, తెల్లవాడైనా, ఆటగాడైనా, పాటగాడైనా, ఎవరైనా, ధనికుడైనా, పేదవాడైనా, చదువుకున్నవాడైనా, చదువు లేనివాడైనా, ఉద్యోగం ఏదైనా, ప్రతి ఒక్కరూ ఈ గుణాలను సంతరించుకుంటే తప్ప బాప్తిసము ద్వారా పరలోకము రాదు. ఇదంతా విన్న తర్వాత మీకు ఏమర్థం కావాలి? ఇంకా బాప్తిస్మమే తీసుకోనని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్జెంటుగా మీరు ఈ నామంలోనికి రావాలా వద్దా చెప్పండి. ఇంకా ఆ చీకట్లోనే ఉంటారా? వద్దండి, ఆ బ్రతుకు బాగలేదండి, మంచిది కాదండి. ఆ చీకట్లో నుండి చచ్చిపోతే ప్లీజ్ అర్థం చేసుకోవాలి. మీరు ఆ చీకట్లో ఉండే కనుక మీరు కన్ను మూస్తే ఇక నిరంతరము అంధకారంలోనికి మీరు వెళ్ళిపోక తప్పదు. కట్టిక చీకటి గల బిలములు అంటారు వాటిని. మరి వెలుగులోనికి వచ్చిన బాప్తిసం తీసుకున్న వాళ్ళు నిజంగా చేయవలసిన పని చేస్తున్నారా? బిజీ కదా, అందరూ బిజీ. లోపలికి వచ్చినవాడు బిజీ, లోనికి రానివాడు బిజీ. నామము లోనికి వచ్చిన వారు బిజీ, నామంలోనికి రాని వాళ్ళు కూడా బిజీ. ఏం తేడా ఉంది చెప్పండి? అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ దేవుని కార్యములను చూచుటలేదు. వాక్యం ఇంతగా ఆలోచించే మనమే సైలెంట్గా ఉంటే అసలు వాక్యం దగ్గరికే రాని వాళ్ళ పరిస్థితి, ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందో మీరు ఆలోచించాలి. ముగించే ముందుగా ఒక మాట చెప్తాను. ఈ సంవత్సరం 2 బైబిల్ టెస్టులు పెట్టాం, మీకు తెలుసు. రాబోయే 5 సంవత్సరాలకు దేవుని కోసం 5 అతిపెద్ద లక్ష్యాలను మనం రూపొందించాము. ఇప్పుడు రాబోయే 5 సంవత్సరాల్లో ఏ విధంగా అయినా సరే దాన్ని ఛేదించాలి. అందులో ఒక రెండు మీతో చెబుతున్నాను ఈరోజు డేట్ ఎంత అంటే 14. నిన్నగాక మొన్న అంటే అక్టోబర్ 12వ తారీఖున ఆదివారం పూట మేము కూడుకుండే సహవాసంలో కూడా ప్రార్థన చేసి అనౌన్స్ చేశాం ఈ 2 లక్ష్యాలు. అంటే అక్టోబర్ 12తో మొదలైంది ఈ ప్రాజెక్ట్. ఆ 2 లక్ష్యాలు అంటే మీకు చెబుతున్నాను, ఇది విన్న తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రార్థన చేయాలి వీటి కోసం. ఏంటి ఆ ప్రాజెక్ట్ అనుకుంటున్నారా? రాబోయే 5 సంవత్సరాలలో 1500 మంది దేవుని సేవకులను తయారు చేయాలనే లక్ష్యం పెట్టుకొని మేము ప్రయాణం స్టార్ట్ చేశాను. 1500 మందిని. ఎందుకంటారా? అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నప్పుడు యేసు ప్రభు కార్యాలను చూడడానికి ఆయనకు పనివారు కావాలి. I know that this is not an easy task. Still I have a great faith in my Lord and Savior Jesus Christ. When God be with us, nobody can stand against us. I know that. 1500 మందిని 5 ఏళ్లలో తయారు చేయాలంటే చిన్న పని కాదు. రాత్రింబగళ్ళు నిద్రాహారాలు మాని పని చేస్తే తప్ప ఇది వీలు కాదు. ఈ 1500 మందిలో వీరిని 2 గ్రూప్స్గా డివైడ్ చేశాను. 500 మంది ఒక గ్రూప్లో ఉంటారు, 1000 మంది ఒక గ్రూప్లో ఉంటారు. ఈ 500 మంది అప్ టు 15 సంవత్సరాలు
అంటే 15 సంవత్సరాల వయసు ఉన్నంత వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఒక గ్రూప్లోకి వస్తారు. వారందరికీ పెట్టిన పేరే లిటిల్ సోల్జర్స్ ఫర్ క్రైస్ట్. ఎవరు చెప్పండి? తెలుగులో బాల సైనికులు, బాల కార్మికులు కాదు. వీళ్ళని ఎందుకు టార్గెట్ చేసావంటే నా ప్రభువు చెప్పాడు, బాలుడు నడవవలసిన త్రోవను బాల్యమందే వానికి నేర్పుము. చెప్పండి. వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుంచి వాడు తొలగిపోడు. మరి వాళ్ళని సైనికునిగా చేయాలా వద్దా? అలా నా పిలుపుని అందుకొని, మీరు నమ్మరు, నా పిలుపుని అందుకొని ఇప్పుడు ఈ పిల్లల కొరకు నేను ఇప్పుడు ఇచ్చిన పిలుపు కాదు ఇది. 1.5 సంవత్సరం కిందటే పిలుపిచ్చాను. తమిళనాడు, కర్ణాటక, ఇప్పుడు మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అన్ని రాష్ట్రాలలో నుండి ఈ పిలుపు అందుకున్న వారిలో కొంతమంది వారి పిల్లలు నాకు అప్పగించారు. అలా అప్పగించిన వారిలో ఈరోజు ఒక పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. వాళ్ళ అబ్బాయిని కూడా ఇక్కడే ఉన్నాడు. కెన్ యూ ప్లీజ్ స్టాండ్ వన్స్ ప్లీజ్? లెట్ మీ ఇంట్రడ్యూస్ బ్రదర్ డానియల్ సెల్వరాజ్ ఫ్రమ్ తంజావూర్. ఇక్కడ నుండి 1500 కిలోమీటర్లు అండి వాళ్ళ ప్లేస్. 1500 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు ఉంటారు. నన్ను చూడలేదండి, ఆయన నన్ను ఎప్పుడు చూడలేదు. నేను అందించిన ఈ పిలుపు నెట్లో ఎక్కడో చూశాడు, ఎవరి ద్వారా విన్నాడు. ఆయన ఒక పాస్టర్గా ఉన్నాడు, సేవకుడుగా ఉన్నాడు కనుక తనకి 2 సంతానాన్ని గర్భఫలాలుగా దేవుడిచ్చాడు. అందులో తన పెద్ద సంతానాన్ని చిన్నప్పటి నుండే వాడిని నేను దేవునిలో నిలబెట్టాలి అని ఒక 3 నెలల కిందట, తెలుగు రాదండి పాస్టర్ గారికి, తెలుగు రాదు. హీ కెనాట్ అండర్స్టాండ్. ఐ నో దట్ యూ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్ నౌ. యూ కెన్ అండర్స్టాండ్ వైల్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. తమిళ్లో కానీ, మదర్ టంగ్ తమిళ్ కనుక, లేదా ఇంగ్లీష్లో కానీ, హిందీలో కానీ, మలయాళం కానీ మాట్లాడితే అర్థం చేసుకుంటారు, కానీ తెలుగులో మాట్లాడే అర్థం కాదు. భాష రాని ఆయన మనం ఇక్కడెక్కడో ఇచ్చినటువంటి హైదరాబాద్లో ఇచ్చిన పిలుపుని అందుకొని 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరిచయం లేని నాకు తన కొడుకునివ్వడం అంటే చిన్న విషయమా చెప్పండి? ఆ కొడుక్కి తెలుగు రాదు. వయస్సు 8 years, రైట్? యువర్ సన్ ఈజ్ 8 years old. 8 సంవత్సరాల కుర్రోడు, చిన్నోడు. యూ క్యాన్ బి సీటెడ్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఏమంటే ఒకటే చెప్పాడు, మా వాడికి తెలుగు రాకపోయినా పర్లేదు, అవసరమైతే ముందు తెలుగు నేర్పించే వాక్యం నేర్పించండి. వీడైతే మా దగ్గర కాదు, మీ దగ్గరే ఉండాలి. ఎవరు తీసుకోగలరు అలాంటి నిర్ణయం? ఇకపోతే చేర్పించిన 3 నెలల తర్వాత మొదటిసారి చూడడానికి ఈరోజు వచ్చారు వాళ్ళ నాన్న. కొడుకు కనుక, చిన్నోడు కనుక వాళ్ళ నాన్నని చూడగానే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. రేపు వాళ్ళ నాన్న వెళ్ళిపోతున్నాడు, కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యి, కొంచెం వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి ఎమోషనల్గా ఫీల్ అవుతుంటే వాళ్ళ నాన్న నా ఎదురుని ఒక మాట చెప్పాడు, నీకు మొత్తం 3 డాడీలు రా. మొదటి డాడీ పరలోకమందు ఉన్నాడు, ముందు ప్రయారిటీ ఆయనకే ఇవ్వాలి. నీ 2వ డాడీ నీకు వాక్యం నేర్పిస్తున్న వంశీ గారు, ఆ తర్వాతనే నేను. నువ్వు ఏడిస్తే వాళ్ళ కొరకు ఏడవాలి కానీ నా కొరకు కాదని చెప్పాడు. ఏ తండ్రి చెప్పగలడు ఆ మాట తన కొడుక్కి? ఆ మాట విన్నప్పుడు పరలోకంలో తండ్రి పొంగిపోయి ఉంటాడని నాకు తెలుసు కదా. జ్యేష్ఠ సంతానం నీ దగ్గరకు వచ్చి నేను ఉంటాను నాన్న అంటే, వద్దు నువ్వు ఇక్కడే ఉండాలి. ఏమండి, అందుకే 500 మంది పిల్లలు, అలాంటి పిల్లల్ని తయారు చేయాలన్న ఆలోచన ఈ 5 ఏళ్లలో. ఇక 1000 మంది ఎవరంటారా? 16 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు ఉన్న వారిని టార్గెట్. మళ్ళీ 31 సంవత్సరాల నుండి చేసిన తప్పేంటని నన్ను అడగండి. ఎందుకంటే ఈ 16 నుండి 30 సంవత్సరాలన్న ఏజ్ చాలా ప్రమాదకరమైన ఏజ్. త్వరగా తప్పు చేసి, త్వరగా పాపంలో పడిపోయి దేవునికి దొరికే ఏజ్ అది. అందుకే 2వ కేటగిరీలో వీళ్ళని వేసేసాం. మరి 30 తర్వాత ఉన్న వాళ్ళంటే వాళ్ళకి అనుభవం ఉంటుంది కనుక ఎవరు చెప్పకున్నా వాళ్ళు అర్థం చేసుకొని వాక్యం విని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అవకాశం ఎక్కువ ఉంది వీళ్ళకంటే. అందుకోసం వీళ్ళందరికీ వాక్యం నేర్పించడం కోసం బైబిల్లో నుండి 1000 పాఠాలు ఈరోజు తయారు చేస్తున్నాం మనం. ఈ 1000 పాఠాలలో గత 3 నెలలుగా మీరు వింటుంది ఒక పాఠం. ఇలాంటి పాఠాలు ఇంకా మీరు ఎన్ని వినాలి? 9 కాదు, 98. ఆల్రెడీ ఇంకొకటి అయిపోయింది ఫస్ట్లో మీకు కదా. అంటే ఇది 2వ పాఠం నడుస్తుంది. అంటే ఈ క్లాసులు ఎప్పుడు అయిపోతాయని ఒకవేళ మీరు సోదరులను అడిగితే వాళ్ళు చెప్పవలసింది ఇంకొక 998 పాఠాలను నేర్చుకున్న తర్వాత ఆగిపోతాయని చెప్పండి. అంతే కదా బ్రదర్? కరెక్టే కదా? రైట్. నేను ఎన్నిసార్లు వస్తాను నెలకి ఇక్కడికి? ఇలా ఎన్నిసార్లు రావాలి? ఇంకా నేను 998 నెలలు మీ దగ్గరికి రావాలి. ప్రార్థన చేయండి దేవుడు ఆయుష్ ఇవ్వాలని.
మీకా నాకా అంటే అందరికీ మళ్ళీ. రైట్, ఎనీవే వీఆర్ ప్లానింగ్ అట్లీస్ట్ ట్వైస్ ఇన్ ఏ మంత్, రైట్? అనుకున్నాము, వీలైతే ఈ మంత్ మనం ప్లాన్ చేద్దాం. ఏమండి, అంటే ఈ ట్విన్ సిటీస్లోనే చాలా చోట్ల మీటింగ్స్ ఉన్నాయి కనుక అందరికి నేను అడ్జస్ట్ చేయలేకపోతున్నాను డేట్స్, అంతే, ఇంకేం లేదు. ఓవరాల్గా మనం ఇప్పుడు మాట్లాడుకున్న దాంట్లో ఈ 1000 పాఠాలు, ఈ 1000 మందినే కాకుండా భవిష్యత్తులో అనేక మందిని తయారు చేయడానికి మీరందరూ కూడా దయచేసి ఈ రోజు నుంచి, ఈ రాత్రి నుండే మీరు పడుకుండే ముందు ప్రతి ఒక్కరు కూడా 5 సంవత్సరాలలో 1500 మందిని సేవకులను తయారు చేయడానికి మనం పని ప్రారంభించాం కనుక బలంగా ప్రార్థన చేయమని అడగట్లేదు, కానీ మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. ఆ మనస్ఫూర్తిగా చేసే ప్రార్థనే బలమైన ప్రార్థన. ప్రతిరోజు చేయండి ప్లీజ్, ప్రతిరోజు చేయండి. అలా మీ ప్రార్థనలు కూడా చాలా అవసరం వీటికి. ఇవి కాకుండా మరొక 3 లక్ష్యాలు ఉన్నాయి. 5 లక్షలు కూడా ఈసారి నేను వచ్చినప్పుడు వీలైతే ప్యాంఫ్లెట్ ద్వారా వాటిని మనము తీసి మనందరం కలిసి ప్రార్థన చేసి ముందుకు వెళ్ళాలని ఆలోచనలో డిజైన్ చేయిస్తున్నాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వీలైతే యూ విల్ గెట్ దోస్ ప్యాంఫ్లెట్స్ యాజ్ వెల్. ఇంతకు సంగతి ఏంటంటే బాప్తిస్మం ఇంకా అయిపోలేదు. ఎక్కడైపోయింది? నామమే 2 ఎపిసోడ్లు అయినాయి మనకు. ఇప్పుడు నామం మీద మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అక్షరాల గురించి ఆలోచించకుండా గుణగణాల గురించి ఆలోచించి ఆయన గుణాలను సంతరించుకొని అనేక మందికి గుణాతిశయాలను ఏం చేయాలి? మనం ప్రచురం చేయాలి. అప్పుడే మీరు తీసుకున్న బాప్తిస్మానికి అర్థం ఉంటుంది, విలువ ఉంటుంది. లేదా అది చెల్లదు, దేవుడు ఒప్పుకోడు. ఈ బ్యాప్టిజం అన్న టాపిక్లో ఇంకా పలు ప్రశ్నలు ఉన్నాయని మీకు తెలుసు. అవి ఒకవేళ దేవుని చిత్తమైతే ఈ నెలలో నాకు మరొకసారి అవకాశం ఉంటే బ్రదర్స్కి చెప్తాను. నేను వచ్చి ఈ మంత్లోనే ఇంకొక ప్రశ్నలు, మిగిలిన ప్రశ్నలకు మనము సమాధానం పొందగలుగుతాం. ప్రార్థన చేయండి. ఇంతవరకు నేను ఇచ్చిన వివరణ కానీ ఇంతకుముందు ముగిసిన 2 వివరణలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ రికార్డు కూడా అవుతున్నాయి కనుక ఎవరు కూడా మిస్ అవ్వకుండా, మర్చిపోకుండా ఇవన్నీ గుర్తుపెట్టుకునే నెక్స్ట్ మన తరగతికి మీరు సిద్ధపడి రావాల్సిందిగా కోరుచు ఈ మాటలు ముగిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థనతో. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ పిల్లలు ఎన్నో మాటలు ఈ రాత్రి విని ఉన్నారు. విన్న మాటలు వ్యర్థం కాకుండా అక్షరాలను బట్టి ఈరోజు మనుషులు గొడవ పడుతున్న సందర్భములో ఈ మాటలు మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తండ్రి. విత్తబడిన ప్రతి మాట మీ పిల్లలందరి హృదయాల్లో ఫలింపచేయమని ఈ సదస్సుల కొరకు లేదా ఈ తరగతుల కొరకు కష్టపడుతున్న మీ పిల్లలందరినీ దీవించమని, మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మా అందరికీ ఆయుష్ ఉంటే మేమందరం మరొకసారి కలుసుకొని మీ మాటల యందు తడిచి ఆనందించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రభువు, ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి అత్యంత పవిత్రమైన నామములో ఈ ప్రార్థన అడుగుచు మీ బంగారు పాదముల యొద్ద పెట్టి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 11 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.